ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, నా గురువుగారైన వంశీకిరణ్ సార్కి, ధ్యాన గురువైన పత్రిజీ సార్కి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ బుక్ రచయిత అయిన చటవర్తి వీరరాఘరావు రాజలక్ష్మి గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు పాపాలు చేసేవారు ఏ లోకానికి వెళ్తారు? ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. ఓకే. పాపాలు చేసిన వారు ఏ లోకానికి వెళ్తారంటే, వెళ్ళిన తర్వాత ఆ లోకాల్లో ఏం జరుగుతుంది అనేది మనము తెలుసుకుందాము. తెలుసుకోవాలంటే ముందు మనము మన 7 శరీరాల గురించి కొంత తెలుసుకోవాలి. అంటే మనకు మన శరీరంలో 7 శరీరాలు ఉన్నాయని మనకు పత్రి సార్ చెప్పారు. ఇందులో ఒకటి ఏంటంటే స్థూల శరీరం, 2 ప్రాణమయ శరీరం, 3 సూక్ష్మ శరీరం, 4 కారణ శరీరం, 5 మహాకారణ శరీరం, 6 విశ్వమయ శరీరం, 7 నిర్వాణమయ శరీరం అని 7 శరీరాలు ఉన్నాయి. అలాగే సృష్టిలో లోకాలు కూడా 7 ఉన్నాయని మనం విన్నాం కదా. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము అని 7 లోకాలు ఉన్నాయి. మనం ఇంతకుముందు కూడా లోకాల గురించి కొంత మాట్లాడుకున్నాము లాస్ట్ సబ్జెక్ట్లో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్థూల శరీరం, ప్రాణమయ శరీరం 2 మనం ఏం చేస్తామంటే భూలోకంలో వదిలేసి వెళ్ళిపోతాం అనమాట. సూక్ష్మ శరీరం అంటే మనోమయ శరీరము, భువర్లోకం కానీ సువర్లోకం కానీ వాళ్ళు చేసే కర్మల్ని బట్టి వెళ్తుంది అది. 4వదైన కారణ శరీరంతో జనాలోకాల్లోకి వెళ్తాము, జనాలోకంలోకి వెళ్తాము. 5వదైన మహాకారణ శరీరంతో మహాలోకానికి చేరుకుంటాం. 6వదైన విశ్వమయ శరీరంతో తపోలోకానికి చేరుకుంటాం. 7వదైన నిర్వాణమయ శరీరంతో సత్యలోకానికి చేరుకుంటాం అన్నమాట. బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని వీలున్న వాళ్ళు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకోండి. లోకాలు ఇవి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే జనాలోకానికి ముందు అంటే జనాలోకానికి కింద 3 లోకాలు ఉంటాయి, జనాలోకానికి పైన 3 లోకాలు ఉంటాయి, మధ్యలో జనాలోకం ఉంటుంది. జనాలోకానికి కింద ఏమో భూలోకము, భువర్లోకము, సువర్లోకము ఉంటాయి. జనాలోకానికి పైన మహాలోకము, తప్పులోకము, సత్యలోకము ఉంటాయి అన్నమాట. మనము ఈ జనాలోకం గురించి చెప్పుకోవడానికి జనాలోకానికి ఒక విశేషం ఉందన్నమాట. భూలోకంలో ఉన్నటువంటి ఆత్మ అయిన మనము చనిపోయినప్పుడు మొదటి రోజు స్థూల శరీరము భూలోకంలోనే వదిలేస్తాము. ఇక 2వదైన ప్రాణమయ శరీరం ఏం చేస్తామంటే 3వ రోజే మనము భూలోకంలో వదిలేస్తాము. భూలోకంలో అంటే ఆత్మ అయిన మనము సూక్ష్మ శరీరంతో భువర్లోకం కానీ సువర్లోకం కానీ చేరుకుంటాం. ఇంకా సూక్ష్మ శరీరంతో 2 లోకాలలో ఏ లోకానికి మనకు అర్హత ఉంటే ఆ లోకానికి మనల్ని వచ్చి సహాయకులు తీసుకుపోతారు. అర్హత అన్నది మనము అంతకుముందు చేసిన కర్మల్ని బట్టే ఉంటుంది. అవి పుణ్యకర్మలు కానీ పాపకర్మలు కానీ. తమో గుణం రజోగుణం ఉన్నవారు ఎక్కువ వాళ్ళు పాపాలు చేస్తారనమాట. కొంతమంది పాపాలతో పాటు కూడా కొన్ని పుణ్యాలు కూడా చేస్తారనమాట. కొన్ని ఇంకా సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొత్తం పుణ్యాలు చేస్తారు. మనసు శుద్ధి అయితేనే సాత్విక గుణంలోకి రాగలుగుతాము. అంటే ఏ రకమైన మాలిన్యం లేకుండా మనసు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము సాత్విక గుణంలోకి వస్తాం అనమాట. బాగా శుద్ధి చేసుకున్న వారు శుద్ధ సాత్విక స్థితికి చేరుకుంటారు. వాళ్ళు ఒకడు పాపాలే చేశాడు అనుకుందాము, వాడిని సహాయకులు భువర్లోకాన్ని తీసుకువెళ్ళి అక్కడ వదిలేస్తారు. భువర్లోకంలో కూడా మనకు 8 భాగాలు ఉన్నాయన్నారు మనకు పత్రిస్తారు. పై భాగాలు 4, కింది భాగాలు 4 ఉంటాయి అన్నమాట. పై భాగాల్లో మొత్తము పాపాలు కింది భాగాల్లో మొత్తం పాపాలు చేసేవారే ఉంటారనమాట. పై భాగాల్లో మొత్తము పుణ్యాలు చేసిన వాళ్ళు ఉంటారనమాట.
ఎవరైతే సాత్విక గుణంలోకి వచ్చి అన్ని పుణ్యాలు చేస్తారో వాళ్ళు సువర్లోకం అంటే స్వర్గలోకం చేరుకుంటారు. స్వర్గలోకం తీసుకువెళ్తారు. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ స్వర్గలోకం స్వర్గలోకం అనే వింటాం కదా. అలా భూలోకానికి ఎన్నో రెట్లు పెద్దగా, భూలోకం కంటే ఎన్నో రెట్లు పెద్దగా ఉంటుందన్నమాట ఇది భువర్లోకము. అలాగే సువర్లోకం స్వర్గలోకం కూడా, ఇది కూడా చాలా పెద్దది. భగవద్గీతలో 9వ అధ్యాయము 21వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్వాలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అను ప్రాపన్నం గతాగతం కామకామ లభంతే. వారు విస్తారమగు స్వర్గలోకమున భోగములను అనుభవించి భోగ కారణమగు పుణ్యమును నశింపగా మనుష్య లోకమునకు తిరిగి వచ్చుచున్నారు. ఇట్లు కేవలము వైదిక కర్మలను అనుష్ఠించుచు సంసార చక్రమున తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మళ్ళా పుణ్యాలు చేసిన వాళ్ళు ఇట్లా స్వర్గలోకన్నకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించి మళ్ళీ ఆ భోగాలన్నీ అంటే పుణ్యాలన్నీ అక్కడ నశించిపోతాయి. మళ్ళీ కిందికి వచ్చి ఏం చేస్తున్నారంటే, మళ్ళీ కర్మలు చేసి మళ్ళా ఇట్లా సంసార చక్రంలో మళ్ళీ తిరుగుతున్నారనమాట. అంటే మనము ఇప్పుడు ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, మనము స్వర్గలోకం పోయినా కూడా మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అదే ఆఖరి జన్మ అవ్వదనమాట. అలా భూలోకంలో ఉండే మానవ ఆత్మలు సుమారు 700 కోట్ల పైనే ఉన్నాయండి. ప్రతి లోకంలో 100 కోట్ల మానవ ఆత్మలు ఉంటాయి. అర్హతను బట్టి వారు వారి లోకానికి వెళ్ళిపోతారు. భూలోకానికి చేరుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే, ఏ ఆత్మ అయినా సరే మొదట విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడికి వెళ్ళి ఏ ఆత్మ అయినా విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడ ఏంటంటే ఇంకా ఆత్మ కాబట్టి స్త్రీ పురుష భేదము ఏమీ ఉండదు. పైలోకాలలో ఉండే కూడా మొత్తము ఆత్మలే అని మనం తెలుసుకున్నాం కదా. నిజ జీవితంలో వాళ్ళు ఏం చేస్తారు, నిజ జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి అక్కడికి వెళ్ళగానే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారనమాట. తేరుకొని తాను అంతకు ముందు చేసిన పనులన్నీ నెమరు వేసుకుంటారు. నేను ఏం చేస్తాను అంటే, నేను ఏం చేశాను, కిందికి వెళ్ళి ఏం పాపాలు ఏం తప్పులు చేశాను, ఎవరినైనా హింస చేశానా, అవన్నీ గుర్తు చేసుకుంటారనమాట. వాళ్ళు గుర్తు చేసుకోగానే అలా అంటే వాళ్ళని కానీ ఇప్పుడు ఏదైనా జీవులను కానీ ఎలా హింసించారో ఆ పరిస్థితి ఊహించుకోగానే ఆ పరిస్థితి వీళ్ళకి వస్తుంది. అలాంటి హింస వీళ్ళు ఆత్మతోనే అనుభవిస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కోడి ఇప్పుడు కోడిని ఎలా కోసి దాన్ని ఎట్లా హింస చేస్తామో అదే ప్లేస్లోకి వీడనేది ఈ ఆత్మ అనేది వెళ్తుంది అనమాట. అలా నరకం అనేది అనుభవిస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇట్లా ఇబ్బంది పడ్డమే కాదు, వాళ్ళు ఏం తినాలి ఏం చేయాలన్నా కూడా ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికే వచ్చేస్తాయి అనమాట. ఏ కోరిక కోరుకున్నా కూడా. ఇక్కడ కొన్ని మిగిలిపోయిన కోరికలు ఉంటాయి కదా, అవన్నీ కూడా. భూమి మీద మొదట చెప్పాం కదా, స్థూల శరీరము, మూడో రోజు ప్రాణమయ శరీరము, అలాగే సూక్ష్మ శరీరము, మనోమయ శరీరము భూలోకంలో కోరికలన్నీ తీరిపోయినాక రాలిపోతుందని. అలాగే ఇంకోటి ఏంటంటే, భువర్లోకంలో ఉన్న పైలోకాలకి అంటే కొంతమంది పాపాలు పుణ్యాలు చేస్తారని చెప్పాం కదా, ఇందాక చెప్పుకున్నాం కదా. వీళ్ళని భువర్లోకంలో ఉన్న పైలోకాలకి తీసుకెళ్తారు. అక్కడ కూడా వీళ్ళు కూడా అంతే చేస్తారనమాట. ముందు విశ్రాంతి తీసుకుంటారు, ఆ రెస్ట్ తీసుకొని అయిపోగానే మళ్ళీ వాళ్ళు చేసిన కర్మలకు వీళ్ళు కూడా అంతే చేస్తారు. అలాగే సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు మొత్తము పుణ్యకర్మలే చేస్తారు కదా, వీళ్ళు కూడా సువర్లోకాలకి చేరుకొని వీళ్ళు కూడా అంతే చేస్తారనమాట. వాళ్ళకి కావలసిన కోరికలు ఏమైనా ఉంటే వీళ్ళు కూడా అన్ని ఊహించుకొని అవన్నీ తీర్చుకుంటారు. కాకపోతే స్వర్గలోకము అక్కడ చాలా ఎంత అందంగా అంటే చాలా రమణీయంగా, అంటే ఇప్పుడు బయట మనము ఏదైనా కొత్త ప్లేస్కి పోతే ఆ పక్షులు ఇలా ఎలా ఉంటాయో అలా ఇంకా ఇక్కడికన్నా కూడా ఇంకెంతో అందంగా ఉంటుందన్నమాట అది. అయితే ఈ కోరికలన్నీ తీరినాక ఇప్పుడు భువర్లోకంలో అంటే పాప పుణ్యాలు చేసిన వాళ్ళకి కానీ, ఓన్లీ పాపాలే చేసిన వాళ్ళకి కానీ, పుణ్యాలు మాత్రమే చేసిన వాళ్ళకు కూడా ఈ కోరికలు వీళ్ళు ఏవేవైతే ఊహించుకుంటున్నారో, అంటే హింస గురించి ఊహించుకున్నాయి లేదు, వాళ్ళు ఏమైనా తినాలి వాళ్ళకు సంబంధించిన కోరికలు ఏమైనా ఉన్నా కూడా అన్ని కూడా కోరికలు తీరిపోయినాక ఏమవుతుందంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మూడో శరీరమైన మనోమయ శరీరం అనేది రాలిపోతుంది. ఊర్ధ్వలోకాల నుంచి వచ్చిన మాస్టర్లు, అదే పైనుంచి ఇంకా పైతలాల్లో మాస్టర్స్ ఉన్నారు కదా, ఊర్ధ్వలోకాలు తపోలోకం సత్యలోకంలో ఉన్న మాస్టర్స్ వచ్చి వీళ్ళందరికీ ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తారు.
లోకాల్లో ఉండే అంటే ఈ లోకాల్లో ఉండే వారినే ఊర్ధ్వలోకపు వాసులు అంటారనమాట. ఈ మహాలోకము, సత్యలోకము, తపోలోకము, ఈ లోకాలు. వీరు వీరు కారణలోకం వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. వారు ఏం చెప్తారంటే, అసలు నువ్వు భూలోకంకి ఎందుకు వెళ్ళావు? అసలు ఏం చేశావు? ఇంకా ఇంకేదో చేసి, అంటే నువ్వు చేయవలసింది చేయకుండా ఇంకేదో చేసి మొత్తం నీ సమయాన్ని అంతా వృధా చేసుకొని ఇలా తెలివి తక్కువ వాడిలాగా మళ్ళీ ఇలా వచ్చేసినావు అని వాళ్ళు అడుగుతారనమాట. అయితే అవన్నీ వీళ్ళు వింటూ ఉంటారు. ఆత్మగా పైకి వెళ్ళిన వాళ్ళు విని మరి ఇప్పుడు ఏం చేయాలండి అని అడిగి, మరి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ కింది లోకాల్లో ఇన్ని బాధలు పడే కంటే ఆ పై లోకాలకు చేరుకునే ప్రయత్నం చేయమని చెప్తారనమాట. మంచి అవకాశం అంటే నీకు శరీరాన్ని ఇచ్చినప్పుడు నువ్వెంతో మంచి మంచి అవకాశం వచ్చినట్టు నీకు కిందికి వెళ్ళి నువ్వు ఇలా ధ్యాన సాధన చేసి ఎన్నో రకాల పుస్తకాలు జ్ఞానాన్ని పొందినట్టయితే నువ్వు కూడా ఈ సత్యలోకానికి చేరుకుంటావు కదా! మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్తారనమాట. అంటే పైలోకాలకి సత్యలోకం అనే కాదు, ఇంకా 3 లోకాలకి తపోలోకము ఏ లోకాలకు వెళ్ళినా గూడా, మహాకారణ లోకానికి వెళ్ళినా గూడా ఈ కష్టాలనేవి అక్కడ ఏమి ఉండవనమాట. అక్కడ కోరికలే ఉండవు. మనస్థితి అనేది ఉండదనమాట అక్కడ. అయితే జనాలోకంలో పాపాలు చేసే వారికి, పుణ్యం చేసే వారికి గూడా అందరికీ వీళ్ళు కౌన్సెలింగ్ ఇస్తారనమాట. అయితే పుణ్యాలు చేసే వాళ్ళని ఏమంటారంటే, ఆహ్, నాయనా అంటే నువ్వు పుణ్యాలు చేసినావు బానే ఉంది. కానీ ఈ క ఇంకా పుణ్యాలే కాదు, పుణ్యాలకు మించింది నువ్వు ఇంకా ఎంతో, ఎంతో చేయాల్సి ఉంది. అయినా కూడా నువ్వు పుణ్యాలు మాత్రమే చేసినావు అని చెప్తారనమాట. అంటే పుణ్యాలు మాత్రమే కాదు, ముక్తి కర్మలు, ఆత్మ కర్మలు, ఆత్యం ఆత్మకు ఏవి లాభిస్తాయో అలాంటి కర్మలు చెయ్యాలి. ఆత్మజ్ఞానం బోధించే వారి సందేశాలు గూడా వినాలని చెప్తారనమాట. ఇంకా పైలోకాలకు వెళ్తే ఎంత గొప్పగా ఉంటుందో అని వీళ్ళు విన్న వాళ్ళు ఏం చేస్తారనమాట ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళలో కొంత కానీ మార్పు వస్తుంది. కానీ కొంతమంది మాత్రము ఏమనుకుంటారంటే మళ్ళీ పోయి ఈ భూమి అంటే భూమి మీదకి వెళ్ళి ఇంతకుముందు ఏవైతే కష్టాలు అనుభవించామో అవన్నీ మళ్ళీ అనుభవించాలా అన్నట్టు కొంతమంది వెళ్ళడానికి అంత తొందరగా ఇష్టపడరనమాట. కొంతమందేమో మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి, శరీరం ఇవ్వండి అని కొంతమంది వాళ్ళు అడుగుతారు. ఎవరైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారు ఒక్కొక్కరిని ఏం చేస్తారంటే ఒక గదిలోకి పంపుతారు. ఆ గదిని ఇది గుర్తుపెట్టుకోండి ఆకాశిక్ రికార్డ్ రూము అంటారనమాట. ఆ గదిలో పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద వీరికి ఆ జన్మలో అంటే ఇప్పుడు కింది నుంచి పైకొచ్చారు గదా! ఆ జన్మలో ఏవైతే కర్మలు చేశారో అవన్నీ ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమాలాగా చూపిస్తారనమాట ఆ స్క్రీన్‌లో. ఎన్ని హింసలు చేశాడో, అన్యాయము, ఎవరెవరికి ఉపకారము ఏం చేశాడనమాట. అంటే మంచి చేసినవి, చెడు చేసినవి ప్రతి ఒక్కటి గూడా చూపిస్తాడనమాట. అంటే ఎవరికైనా లాభం కలిగించిన పనులు చేశాడా? అట్లా. అలా చూపించినప్పుడు ఏంటంటే జన్మ తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి అందులో ఎన్ని కర్మలు నువ్వు అనుభవించాలనుకుంటున్నావో, ఇంతకుముందు కర్మలు చేశావు అవి చూపిస్తారు. నువ్వు ఎన్ని కర్మలు తీసుకుంటావో అవి నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్తారనమాట. వీరు చేసిన కర్మలన్నీ వాళ్ళు చూసుకుంటారు గదా! అక్కడ ఏందంటే మెయిను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ చేసిన పాపకర్మలన్నీ సెలెక్ట్ చేసుకొని అవే తీసుకోవాలని ఏం లేదు. ఒకరు పాపకర్మలే చేశారనుకోండి, అందులో పాపకర్మలు కొన్ని, పుణ్యకర్మలు కొన్ని చేశారనుకోండి, పాపకర్మలు కొన్ని తీసుకుంటారు. వాళ్ళకిష్టమున్నన్ని ఎక్కడ గూడా బలవంతం ఉండదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకే ఉంటుందనమాట. అందులో కొన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కొన్ని పుణ్యకర్మలు సెలెక్ట్ చేసుకుంటారు. లేదు మొత్తం పాపాలే చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకెక్కువ పుణ్యకర్మలు ఉండవు. ఒకటో అరా ఉంటాయి. మొత్తము వాళ్ళు పాపకర్మలే తీసుకోవాల్సొస్తుందనమాట. అలాగే మళ్ళా మొత్తం పుణ్యకర్మలు చేసిన వాళ్ళుంటారు గదా! వాళ్ళు గూడా మొత్తము పుణ్యాలే తీసుకొని రావాల్సుంటుంది. అలా అనమాట. అందుకే పత్రిగారు ఏమంటారంటే, అక్కడి నుంచే మనము ఇప్పుడు వీటిని అంటే ఈ కర్మల్ని ఏమంటారంటే, అలా ఎంచుకున్న కర్మల్ని ప్రారబ్ధ కర్మలంటారనమాట. వాటిని తీసుకొని భూమి మీదకొచ్చినప్పుడు ఆ కష్ట ఇప్పుడు కష్టాలొచ్చినప్పుడు మనము ఏమనుకుంటాం పాపకర్మలు తీసుకున్న వాళ్ళకి కష్టాలే వస్తాయి గదా!
దేవుడు నన్ను ఇలా ఇలా కష్టపెట్టాడు. ఇక్కడ ఎవరు ఎవరిని మామూలుగా మనం చూస్తే గనక మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఎవరు ఎవరిని కష్టపెట్టేవారనేది ఉండరు. ఎవరి అంటే వాళ్ళ ఇష్ట ప్రకారమే కదా ఆ కర్మలు సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చారు. ఎంచుకున్న కర్మలే వాళ్ళకి కేటాయించబడతాయి కాబట్టి భగవంతుడు నా రాత ఇలా రాసేయడైంది అని చాలా వరకు బాధపడుతూ ఉంటాం కదా. అందుకే పత్రి గారు ఏమంటారంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అంటాడనమాట. ఇప్పుడు నీ జీవితంలో జరిగే వాస్తవము అంటే కష్టం వచ్చింది, లేకపోతే భోగం వచ్చింది. ప్రతీది కూడా ఈ అంటే కొన్ని కొన్ని రకాలయి ఎలా ఉంటాయంటే ముందు చేసిన జన్మల్ని బట్టే ఉంటాయి. ఆ కర్మలు మనం తీసుకున్న దాన్ని బట్టి కొంతమంది పిచ్చోళ్ళలాగా రకరకాలుగా కూడా అంటే అలాంటి కర్మలు ఇప్పుడు గృహహింస ఆడవాళ్ళైతే అనుభవిస్తూ ఉంటారు. రకరకాలుగా పోలీసులతో ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో అలాంటివి. అవన్నీ కూడా మనము పైనుంచి తెచ్చుకున్నవి. మన ఇష్టంతో తెచ్చుకొని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నవే అనమాట. ఏవి కూడా మనము దేవుడిచ్చిందో లేకుంటే అలా కాదు. అంటే ఇప్పుడు అనుకుంటాం కదా! ఎన్నో పూజలు చేసినాము ఇవన్నీ అంటే పూజలు చేసినా గూడా ఏ కష్టము మనకు తీరలేదు. ఇలాంటి కష్టాలొచ్చినాయి అని మనము దేవుడినే నిందిస్తుంటాం అప్పుడు గూడా. లేకపోతే ఏమనుకుంటామంటే అలా ఇలా అయిపోయిందేమిటి నా జీవితం అని మనం ఏం చేస్తామంటే విలవిల్లాడిపోతాము. అందుచేత ఎప్పుడైనా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనేది మనము ఇక్కడ గుర్తుంచుకోవాలనమాట. కష్టాలొచ్చినప్పుడైనా, భోగాలొచ్చినప్పుడైనా దేనికైనా గూడా మనం చేసిన కర్మల్ని బట్టే ఉంటుంది. ఇంకా ఏదో రకంగా కష్టమైన నష్టమైనా సరే ఎంచుకున్న పాపకర్మలు అనుభవించేస్తాను. ఇప్పటి నుంచైనా ఏ తప్పులు చేయను. నా భవిష్యత్తు మారిపోతుంది కదా అని అక్కడి నుంచి పైనుంచి వచ్చేటప్పుడు అలా నిర్ణయించుకుంటాడనమాట. కిందికొచ్చినాక కొంతమంది ఆలోచిస్తారు. అంటే జన్మ తీసుకోవడానికి. అంటే అదే ఇందాక చెప్పుకున్నాం గదా! ఎందుకొచ్చిన గొడవలే అని ఆలోచించుకొని వాళ్ళేమో మళ్ళీ అక్కడే ఉండిపోవాలనుకుంటారనమాట. కొంతమంది మాత్రం తప్పదు ఇక్కడే ఏం చేస్తాం ఎన్నాళ్ళు ఉంటామని కొన్ని కర్మలు సెలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాస్టరు వాళ్ళ యొక్క నాడీ మండల శరీరాన్ని ఈ కర్మలతో తయారు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. పైనే మనకు కనిపించదు కదా! మన శరీరంలో ఉన్న నాడీ మండలము. దాన్ని పైన వాళ్ళు మనకు మాస్టర్స్ మన కర్మలకు తగ్గట్టుగా తయారు చేస్తారనమాట. ఈ నాడీ మండల అంటే పాపకర్మలు ఎక్కువ ఉంటే నాడీ మండల శరీరము మలినంగా ఉంటుంది. పుణ్యకర్మలు ఎక్కువగా ఉంటే నాడీ మండల శరీరం అనేది శుద్ధంగా ఉంటుంది. ఇదే మనకు మీరు చూసే ఉంటారు కదా! స్పిరిచువల్ వీడియోస్ గ్రూప్‌లో పెట్టినవి. దీంట్లో గూడా చూపిస్తారనమాట. ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు ఆగినప్పుడు పైనుంచి విశ్వశక్తి వచ్చినప్పుడు నాడీ మండల శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ శుద్ధి గావించబడతాయి అన్నది మనకు చూపిస్తారు గదా! అందుకే అప్పుడు మనకు విశ్వశక్తి వల్ల మనకు ఏమైతది అక్కడ నాడీ మండలము మలినంగా ఉన్నప్పుడైతే మనకు పెయిన్స్ ఒస్తాయి గదా! అట్లా. అంతేకాదు మాస్టర్‌లు ఇంకా ఏం అంటే ఇంకా వీడు తీసుకున్న ఈ కర్మలే అనుభవించాలంటే ఎలాంటి తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో శిశువులో వీడిని ప్రవేశపెడితే ఆ కర్మలన్నీ వీడు అనుభవించగలుగుతాడు. అంటే ఎలాంటి తల్లి గర్భము అయితే వీడికి సూటబుల్ అయితది అనేది అలాంటి తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారనమాట వాళ్ళు ఆత్మని. ఇప్పుడు పేదవాడిగా పుట్టాలనుకోండి. పేదవాడి తల్లి అంటే పేదగా ఉంటదిగా, పేదరాలిగా తన తల్లి గర్భంలోకి పంపిస్తారనమాట. అందవికారంగా పుట్టాలంటే ఇలా నల్లగా ఉన్న తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారనమాట. అలా. అంటే ఎంచుకున్న ఏ కర్మలు అయితే ఎంచుకున్నాడో దానికి అనుగుణంగా స్త్రీగానో, పురుషుడుగానో, మతము, కులము ప్రతీది గూడా ప్రాంతము. ఇప్పుడు డబ్బున్న వాడిగా జన్మించాలి, అన్ని పుణ్యకర్మలు చేశాడు, అన్ని భోగాలు అనుభవించాలనుకోండి, అట్లా ధనవంతురాలైన తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారనమాట. కొంతమంది అలా ఎదురు ఎదురు చూడలేక అంటే అలాంటి తల్లి గర్భము మనకు దొరికేదాకా మనం ఎదురు చూడాల్సొస్తదక్కడ. అలా ఎదురు చూడలేక ఏం జేస్తారంటే 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అలా గడిసిపోయినా, ఆగినా గూడా అటువంటి తల్లి గర్భము దొరకదు. అప్పుడేమంటారంటే కొంచెం అడ్జస్ట్ చేయండి.
నాకు కోట్లు అవసరం లేదు. లక్షల్లో ఉన్న తల్లి గర్భమైనా సరే అని వాళ్ళు చెప్తారనమాట. తల్ అంటే ఇలా మొత్తం గూడా అన్నీ గూడా అన్ని రకాలుగా ప్రతి ఎగ్జాంపుల్‌లో గూడా మనం వాళ్ళేం జేస్తారంటే అడ్జస్ట్ చేసుకుంటారు. అందంగా పుట్టాలనుకుని ఇంకా కొంచెం తగ్గించుకుంటారు. అలాగే మనం గూడా ఇప్పుడు పెళ్లి సంబంధాలకు పోయినప్పుడు చూడండి. మొదటగా పోతాడు. ఆ అమ్మాయి కొంచెం తను ఏమనుకుంటాడు 'ఐశ్వర్య రాయ్' లాగా ఉండాలి. లేకుంటే అమ్మాయి గూడా అలాగే అనుకుంటది. ఏదో ఒక హీరో లాగా ఇలా ఉండాలని వాళ్ళకి కొన్ని కొన్ని కోరికలుంటాయి గదా! అలా అనుకుంటారు. ఇంకా అలాగా ఒక 10 సంబంధాలు జూసిరనుకోండి. అలా ఒక 5 ఇయర్స్, 6, 7 ఇయర్స్ అలా గడిసిపోయినాయనుకోండి. వాళ్ళేం జేస్తారు వాళ్ళకి ఏజ్ అయిపోతూ ఉంటది గాబట్టి, అసలు భార్య దొరికితే చాలు అన్న ఉద్దేశంలో అతనుంటాడు. ఆమె గూడా ఏమైతది, ఇట్లా మొగుడు దొరికితే చాలు అన్న ఉద్దేశంలో ఆమె గూడా ఉంటుంది గదా! అలా. కొంతమంది అన్ని పుణ్యకర్మలే తెచ్చుకున్నారు. వారి జీవితం చాలా వైభవంగా ఉంది. ఏ లోటు లేదు అని వాళ్ళేం జేస్తారంటే, ఇంకా అప్పటి వరకు పుణ్యకర్మలే ఉన్నాయి గదా! ఏ లోటు లేదు గదా! వాళ్ళ జీవితంలో. అలా విర్రవీగుతూ ఏం జేస్తారంటే, అన్నీ పాపాలే చేస్తారు. కొన్ని రకాల వెధవ పనులు అలా చేస్తూ ఉంటారు గదా! అప్పుడు మనలాంటి వాళ్ళు అంటే, మామూలుగా సమాజంలో ఏమనుకుంటారు, వీడికి వీడికెందుకు ఇంత డబ్బు అంటే ఇంత డబ్బుంది అని తిట్టుకుంటారు. వీడు ఇలాంటి పనులు జేస్తున్నాడు. ఇలాంటి వాడికి ఇంత డబ్బు ఎందుకు అని తిట్టుకుంటాం గదా! అలా. అంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే, వెధవ పనులు చేస్తున్నా తను గతంలో తెచ్చుకున్న అనేయి పుణ్యకర్మల వల్లనే అలా అంటే ఆ డబ్బు తెచ్చుకోగలిగాడు. అందుచేత పాపకర్మలు గూడా అందుచేత మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, అలా ఉండడానికి మనం పైలోకాల్లో ఏదైనా నిర్ణయించుకుంది. మన కష్టాలకు కారణం గూడా మనమే. ఇంకెవ్వరు కాదు. నేర్చుకునే జన్మలు, నేర్పించే జన్మలు. నెక్స్టొచ్చేసి జనాలోకం పైన చాలా ఏమున్నాయి గొప్ప లోకాలున్నాయని మనం తెలుసుకున్నాం గదా! ఇంతకు ముందే. పాపాలు చేసేవారు, పుణ్యాలు చేసేవారు భువర్లోకము, సువర్లోకము వెళ్ళి అక్కడి నుంచి జనాలోకానికి తిరిగి వస్తారు. 300-350 జన్మలు అలా తిరుగుతూనే ఉంటారనమాట వాళ్ళు. తమో గుణంలో ఉన్న వాళ్ళు మాత్రం 100-150 జన్మలు మాత్రమే పడుతుంది వాళ్ళకి. అంటే 100-150 జన్మల్లో తమో గుణంలో ఉంటారనమాట. రజో గుణంలో ఇంకొక 100 నుంచి ఇంకొక 150 జన్మలు. అంటే మొత్తం 300 జన్మల దాకా తమో గుణం, రజో గుణంలోనే ఉంటామని తెలుసుకోవాలి. సాత్విక గుణంలోకి వచ్చేసరికి ఏమైతదంటే 300 జన్మలకు పైగా పడుతుంది. ఈ సాత్విక గుణంలోకి వస్తే తప్పు, పుణ్యాలు, పాపకర్మలనేవి తప్పులు, పుణ్యాలు అంటే పాపకర్మలనేవి చెయ్యరు. మొత్తం వీళ్ళు పుణ్యకర్మలే చేస్తారనమాట. తమో గుణంలో ఉన్నవాళ్ళు, రజోగుణంలో ఉన్నవాళ్ళు మాత్రము చావడం, పైలోకాలకు వెళ్ళడం, మళ్ళీ జనాలోకానికి వెళ్ళడం, మళ్ళీ భూమి మీదకి తిరిగి రావడము ఇదే జరుగుతూ ఉంటుంది. ఆఖరికి సాత్విక గుణంలోకి వచ్చినా గూడా ప్రారంభ దశలో పుణ్యాలే చేస్తారు. పాపాలేమి చెయ్యరు. కానీ అంటే ఈ స్వర్గలోకం చేరుకొని అంటే అన్ని పుణ్యాలే చేస్తారు గాబట్టి వీళ్ళేం జేస్తారంటే స్వర్గలోకం చేరుకొని అక్కడి నుంచి జనలోకం వెళ్ళి మరలా భూమి మీద జన్మ తీసుకుంటారు. అలా ఇంకొక 50 జన్మలు అయిపోతాయి. అంటే 350 జన్మలు అయితాయన్నమాట. ఇంచుమించు 350 జన్మలు అవ్వగానే వీళ్ళేమైతారంటే ఇలా రొటేషన్‌లోనే ఉంటారు. అంతకాలం గూడా. 350 జన్మల వరకు గూడా పైకి వెళ్ళడం మనము, మళ్ళీ కిందికి రావడము, మళ్ళీ ఇప్పుడు కొన్ని కర్మలు తెచ్చుకోవడము, మళ్ళీ అలా జరుగుతూ ఉంటుంది. భూమి మీద ఏవో గొప్ప గొప్ప పనులు చేస్తే మీరు ఏదో గొప్ప లోకాలకు గొప్పవారు అయినట్టు కాదు. జనాలోకము ఇక్కడేమంటున్నారంటే భూమి మీద ఏదో గొప్ప పనులు చేస్తాము. గొప్ప పనులు చేస్తే మనము గొప్పవారైనట్టు కాదు. జనాలోకం దాటితేనే గొప్పవాళ్ళు అని చెప్తున్నారనమాట. మహాత్ములు, తపోధనులు, దేవుళ్ళు, దైవాలు వీళ్ళందరూ గూడా ఎక్కడికి వెళ్తారంటే ఆ! అంటే అలాంటి వీళ్ళందరూ గూడా సత్యలోకానికి చేరుకుంటారు. వీళ్ళందరూ గూడా వీళ్ళు మాత్రమే గొప్పవాళ్ళన్నట్టు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందిక్కడ. జనాలోకం కింద ఉండే లోకాలను చేరుకునే వాళ్ళంతా నేర్చుకునే అంటే జనాలోకానికి కింద కింద ఉండే వాళ్ళు మొత్తము వాళ్ళ జన్మలు నేర్చుకునే జన్మలు. జనాలోకం కింద ఉండే లోకాలు. జనాలోకం పైన ఉండే జన్మలు మొత్తము నేర్పించే జన్మలు.
ఎంతసేపు ఇక్కడే మనం కూడా ఇక్కడే బొంగరంలాగా ఏం తిరుగుతామో ప్రయోజనం ఏమీ లేదు. తమో గుణంలో మనం మొత్తము ఇక్కడ గుణాల గురించి చెప్తున్నారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. తమో గుణంలో ఒక కుంభకర్ణుడిలాగా ఎంతసేపటికి కానా పీనా సోనా అన్నట్టు ఉంటాము. అంటే వాళ్ళకి అంటే తిండి కోసం తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఎంతసేపటికి ఏం కావాలో ఏం తిందాం అనుకుంటారో అవి తింటూ ఉంటారు. అది మాంసమైనా ఇంకా ఏదైనా. అలాగే మళ్ళీ అంటే ఎక్కువ నిద్రలో కూడా ఉంటారనమాట అలా. అందరికంటే అంటే ఇప్పుడు ఈ రజోగుణంలో ఎలా ఉంటదంటే అందరికంటే నేనే గొప్పవాడిని. నన్నే అంటే నేనే గ్రేట్ అనాలి అన్న ఉద్దేశంలో ఉంటారు మొత్తము. అక్కడ మొత్తము తన మనోస్థితిలో ఉంటారనమాట వీళ్ళకి. ఎక్కువ కోరికలకు, డబ్బుకు వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంటే ఇప్పుడు అనుకుంటారు చూడండి నేను ఎమ్మెల్యేని, సర్పంచ్‌ని అట్లా అని అలాంటి గర్వము అవే ఉంటాయన్నమాట కంప్లీట్‌గా. సాత్విక గుణంలో మనసు శుద్ధం అవుతుంది అని చెప్పుకున్నాం గదా! ఇక్కడ మొత్తం ఏం చేస్తారంటే వీళ్ళు లోక కళ్యాణకరమైన పనులు చేస్తారంటే పుణ్యాలు మాత్రమే చేస్తారు. ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత వీరు మొత్తం పుణ్యాలే చేస్తారు. ఇక్కడ తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తాలోకం విశంతి ఏవంత్రయి ధర్మమను ప్రపన్న గతాగతం కామ లభంతే లాభంతే. భగవద్గీతలో 9వ అధ్యాయము 21 శ్లోకం అండి ఇది. తాత్పర్యం ఏమన్నారంటే వీరు చేసుకున్న పుణ్యానికి తగ్గట్టు విశాలమైన ఆ స్వర్గలోకం వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకానికే వస్తారు. ఈ 3 రకాల గుణాలలో ఉండేవారు అలా సంసార చక్రంలో తిరుగుతూ ఉంటారు. దీన్ని బట్టి పుణ్యాలు చేసే వాళ్ళకు కూడా ఆ జనాలోకం దాటే అర్హత అనేది లేదు. పుణ్యాలు చేసే వాళ్ళు కూడా జనాలోకం దాటరనేది ఇక్కడ మనకు ఒక్కటికి 2 సార్లు తెలుసుకున్నాము. ఇంకా మోక్షం అనేది మనకు ఎక్కడొస్తుంది? మోక్షం పొందాలంటే మనము సత్యలోకానికి అనేది చేరుకోవాలి. ఇప్పుడు అనుకుంటాం కదా ఎక్కువ పుణ్యాలు చేస్తున్నాము ఇంకా కూడా సత్యలోకానికి చేరుకోలేమా? ఆత్మ ఆత్మకర్మలు అంటే ముక్తి కర్మలు. ఇప్పుడు ఏమంటున్నారంటే మనం అలా సత్యలోకానికి చేరుకోవాలంటే ఆత్మకర్మలు చెయ్యాలి. ముక్తి క- ఆ, ముక్తి కర్మలు చెయ్యండి. అంటే ఆత్మకర్మలు చేస్తే మోక్షానికి చేర్చగలుగుతాయి. మొదట్లో చాలా అంటే తను రైటర్ ఏమంటున్నారంటే మొదట్లో నేను చాలా సందేహపడ్డాను. పుణ్యాలు వద్దంటారేంటి అంటే పత్రి సారు పుణ్యాలు వద్దు పాపాలు వద్దు రెండింటిని వదిలేయండి అని చెప్తాడనమాట ఆయన. చెప్పినప్పుడు అసలు పుణ్యాలు వద్దంటాడేంటి అని తనకు సందేహం వస్తుంది. మంచి పనులు చేయకుండా ఎలాగా అని నేను కొంచెము సందేహపడ్డాను. తర్వాత నాకు అర్థమైంది. ఎన్నో పుణ్యాలు చేసిన వారు ఏదో గొప్ప లోకానికి వెళ్ళిపోయాను అని అనుకుంటారు. కానీ సువర్లోకం వెళ్ళిన తర్వాత జనాలోకానికి చేరుతారు. అక్కడ కౌన్సిలింగ్లు చేసే వాళ్ళంటే పై 3 లోకాల్లో ఉండే వాళ్ళే ఆ సువర్లోకం నుండి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారనమాట. నాయన నువ్వు ఏదో గొప్ప పనులు చేసి ఏదో గొప్ప స్థాయికి వెళ్ళిపోయానని ఫీల్ అవుతున్నావు కానీ వాటి వల్ల ఊర్ధ్వలోకాలకు అనేవి చేరవు అని చెప్తున్నారనమాట. అందుచేత నేను ఆత్మని అన్న అవగాహన ఉండాలి. ఆ అవగాహన లేకపోతే నువ్వు ఎటువంటి పరిస్థితిలో కూడా ఆత్మననే అవగాహన లేకుండా ఆత్మ సంబంధమైన పనులు చేయకపోతే నువ్వు ఎటువంటి పరిస్థితిలో కూడా జనాలోకాన్ని దాటలేవని చెప్తున్నారు. ఎంత సంపాదించినా శరీరం వదిలాక భువర్లోకము వెళ్లాల్సిందే. భువర్లోకంలో ఉండి మళ్ళీ భూమి మీదకి వస్తాము. అందుచేత ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు జనాలోకము ఎప్పటికీ దాటలేరు. కానీ ఆత్మ మీద ఆసక్తి ఉన్న వాళ్ళే జనాలోకం దాటే అర్హత ఉంటుంది. అందుచేత మన పెద్దవాళ్ళు చెప్తారు చూడండి, ఎవరికైనా విషయ విరక్తి ఉండాలి కానీ విషయ అంటే విషయ విషయ విరక్తి ఆత్మ ఆసక్తి ఉండాలని వాళ్ళు చెప్తారనమాట. అందుచేత కనీసం 50% అయినా ఆత్మని పట్టించుకోగలిగితే ఆత్మకు సంబంధించిన పనులు సాధనలు జ్ఞానం సంపాదించగలిగితే జనాలోకం దాటే అవకాశము ఉంటుంది. భూమి మీద ఎంత గొప్పవాడైనా పైలోకాల్లో గొప్ప వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. మనం ట్రైనింగ్ పొందే వాళ్ళలా
వాళ్ళలా కాదు. అంటే మా తను రైటర్ ఏమంటున్నారంటే రచయిత, మనం ట్రైనింగ్ పొందే వాళ్ళలాగా కాదు, ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ స్థాయికి ఎదగాలి. ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే మరణించిన తర్వాత జరిగేది జీవించి ఉండగానే తెలుసుకున్నప్పుడు మాత్రమే అంటున్నారు. 3 స్టేజీలు. అంటే సాత్విక గుణంలోకి వచ్చినాక కూడా 3 స్టేజీలు ఉంటాయి. సాత్వికం అంటే శుద్ధత్వం. మనసు శుద్ధం అవ్వాలి. తర్వాత స్టేజి పరిశుద్ధత్వం. అంటే బాగా శుద్ధి చేయాలి. తర్వాత స్టేజి మహాపరిశుద్ధత్వం. చాలా చాలా శుద్ధి చేయాలి. దీన్నే పత్రి సార్ ఏమంటారంటే శుద్ధ సాత్వికం అంటారు. భూమి మీద గొప్ప 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 కార్యాలు చేస్తారు కదా! మహాత్ముల్లాగా పిలువబడతారు. వీరు మాత్రం జనాలోకాలు దాటి మహాత్ములు ఇప్పుడు ఇప్పుడు మన మహాత్ముడైన వీళ్ళందరూ కూడా జనాలోకం దాటి మహాలోకానికి వెళ్తారనమాట. దేహానికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళు ఇక్కడ ఏమంటున్నాడంటే అజ్ఞాని, ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చే అతను జ్ఞాని అని చెప్తున్నాడు అనమాట. జనాలోకం దాటాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. మహాలోకం, తప్పులోకం, సత్యలోకంలో ఉండే మాస్టర్స్ వాళ్ళకన్నీ చెప్తూ ఉంటారనమాట. నీవు ఎన్నో జన్మల నుంచి ఇక్కడికి వస్తున్నావు, వెళ్తున్నావు. చాలా విషయాలు ఇదే చేస్తున్నావు. చాలా విషయాలు నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకానికి పైన ఇంకా గొప్ప లోకాలు ఉన్నాయి. ఆ లోకాల నుంచి వచ్చిన వాళ్ళమే మేము. మేము నీకు ఎంత బోధిస్తున్నాము అంటే మేము ఆ స్థాయికి ఎదిగాము. జనాలోకం కంటే ఇంకా పైలోకాలకు చేరుకునే ప్రయత్నము చేయాలని చెప్తారనమాట. భూమి మీద ముఖ్యంగా నువ్వు అలా వెళ్ళి భూమి మీద ముఖ్యంగా ఏం చేయాలి? ధ్యాన సాధన చేయాలి. మనము శరీరం ఉన్నప్పుడే ధ్యాన సాధన అయినా చేయగలుగుతాము. ఇంకా శరీరం లేనప్పుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఏమి చేయలేమండి. అందుకే భూమి మీద ఉన్నప్పుడే మనము ధ్యాన సాధన అయినా పుస్తకాలు, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఇవన్నీ చేసి ఎప్పుడు ఎరకని కోల్పోకుండా మనం అనేది ఉండాలి. అక్కడ వాళ్ళు నువ్వు భూమి మీదకి వెళ్ళాలంటే ఇంతకు ముందు నువ్వు చేసిన కర్మలు కొన్ని అనుభవించాలి అని చెప్పి ఆకాశిక్ రికార్డులు రూమ్లోకి పంపుతారని మనం ఇంతకు తెలుసుకున్నాం కదా. అలా భూమి మీదకి వెళ్తే ఎన్ని కష్టాలు అనుభవించాలనే సంశయంలో పడి కొంతమంది వెళ్ళరని చెప్పుకున్నాం కదా. దీన్నే ఆది శంకరాచార్యులు ఏమంటారంటే, అంటే ఇప్పుడు పైనుంచి వస్తాము, కొన్ని కర్మలు తెచ్చుకుంటాము. ఆ పుణ్యకర్మలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి, వాళ్ళ అహంకారాన్ని బట్టి వాళ్ళు కూడా మళ్ళీ పాపకర్మలు చేస్తారు కాబట్టి మనము పైనకెళ్తాము, మళ్ళీ మన ఆకాశిక్ రికార్డ్ రూమ్లో చూసుకుంటాము, మళ్ళీ కిందికి వస్తాము. అదే పునరపి జననం పునరపి మరణం అని అంటున్నారనమాట. పత్రి గారు కూడా ఎందుకు ఎందుకు తీసుకోవాలి అంటే అక్కడ ఎలాంటి కౌన్సిలింగ్లు జరుగుతాయో మనకు పత్రి సార్ భూమి మీదనే ఇచ్చాడండి అలాంటి కౌన్సిలింగ్లన్నీ. ఇప్పుడు మనము చనిపోక ముందే అక్కడ తీసుకునే కౌన్సిలింగే ఇప్పుడు తీసుకుంటున్నట్టు ప్రతి ఒక్క మాస్టర్ కూడా పిరమిడ్ మాస్టర్స్ మనకు ముందే ఈ కౌన్సిలింగ్లు అనేవి ఇవ్వడం ఈ క్లాసుల ద్వారా మనం తెలుసుకున్నప్పుడు అన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. అలా అంటే పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఎన్ని తెలుసుకున్నా ధ్యానం చేయడానికి ఇందాకే చెప్పుకున్నాం కదా మనము శరీరం అనేది ఉండదు. విచిత్రం ఏమిటంటే పైలోకాల్లో అనుకున్నవి ఇక్కడ ఏమి గుర్తుండవు. ఇక్కడికి రాగానే మొత్తం మర్చిపోతాము. శరీరం ఎప్పుడైతే వస్తుందో పైలోకాల్లో మనము వాళ్ళకి ఇచ్చిన మాటలు ఇలా అనుకొని మనం కిందికి వస్తాం కదా అవన్నీ మర్చిపోయి మాయలో పడిపోతాం అనమాట. అయితే ఎంతసేపటికి మనము వారి బోధనలు అనుసరించి మనం చేయకూడనివి మానేసి చేయవలసినవి చేసినప్పుడు వెళ్ళిన తర్వాత పైలోకం మాస్టర్స్ ఏమంటారంటే మనల్ని బాగా ప్రశంసిస్తారు. మంచి పని చేసి వచ్చావు నాయన, చాలా కష్టపడ్డావు అని మనల్ని ప్రశంసిస్తారు. నువ్వు ఏది ఏది చేయాలో అవన్నీ భూమి మీద చేసి వచ్చావు, చాలా అదృష్టవంతుడివి అని వాళ్ళు మనల్ని ప్రశంసిస్తారనమాట. జనాలోకం అందుకనే ఏం చెప్తున్నారంటే ఇలా ప్రయత్నం చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా జనాలోకానికి వెళ్తారు.
అదేమి పెద్ద విశేషం కాదు. కానీ జనలోకం దాటాలి. అప్పుడే వాడు గొప్పవాడవుతాడు. లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే ఎన్నో విషయాలు ఇలా ఆలోచించాలి. ఎన్నో మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కొన్ని అనుభవాలు పొందడానికి, వారి పా వారి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, ధ్యాన సాధన చేయడానికి, కొంత జ్ఞానం పెంచుకోవడానికి ఇక్కడికంటే భూమి మీదకి వచ్చాము. అంతేకాని భూమి ఏమి మన పర్మనెంట్ ప్లేస్ అనేది కాదు. ఇలాగే ఇక్కడ మనకున్నవన్నీ ఏవి కూడా సొంతం కాదు. అన్నీ భగవంతుడివి అని చెప్పుకున్నాం కదా! అలా. అందుచేత పరలోకమే మన స్వలోకం. భూమి మీద ఉండే గొప్ప గొప్ప కాదు. మనకు పండితులు పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్ళారు అంటారు. కానీ స్వర్గం అన్నది జనలోకం కిందే ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. ఇవి ఏమైనా జనలోకం దాటితే గాని అందరూ కోరుకునే మోక్షం అన్నది మనకు సిద్ధించదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. జనలోకం దాటితేనే మనకు మోక్షం అనేది సిద్ధిస్తుంది. ఇదే భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఆ బ్రహ్మ భువనో లోకః పునరావర్తినో అర్జున ముముపేత్య తు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. అర్జున, బ్రహ్మలోకము అంటే తపోలోకం చేరుకున్నా తిరిగి భూలోకంలోకి జన్మించవలసింది. కానీ నేనుండే సత్యలోకంలో చేరి వారు భూమి మీద తిరిగి జన్మించవలసిన పని లేదు. చాలా మంది ధ్యానంలోకి రాగానే కొద్ది రోజులు ధ్యానం చేసి మూడో కన్ను వచ్చిందేమోనని అనుకుంటారు. ఊరికే ఏవో కొన్ని కనపడగానే తాడై మాస్టర్ని అయిపోయినా అని అనుకుంటారు కదా చాలా మంది. దానికి ఎంత కష్టపడాలో, ఎంత కృషి చేయాలో వాళ్ళకనేది తెలియదు. ధ్యానం అంటే తపస్సు కదా! మనం తపస్సు చేసినట్టే కదా ధ్యానం చేస్తే. అందుచేత మనము తపోలోకానికి వెళ్ళిపోతామేమోనని కూడా అనుకుంటారనమాట. ధ్యానం అంటే మనము తపస్సు చేస్తున్నాము, మనం తపోలోకానికి వెళ్తాము, అంత కింది లోకాలకు వెళ్ళం కూడా అనుకుంటాం అనమాట. మీరు ఊరికే ధ్యానం చేసినంత మాత్రాన తపోలోక ప్రాప్తి అనేది రాదు. ధ్యానం చేసే వాళ్ళలో 90% మంది ఎక్కువ దేహలో అంటే దేహ లాభాల గురించి, రోగాలు, కోరికలు, కొన్ని కుటుంబ సమస్యలు, వీటి గురించే ధ్యానం చేస్తారు. కానీ కోరికలు లేకుండా అనేది ఎవ్వరు కూడా ధ్యానం అనేది చెయ్యరు. అంటే కొంతమంది ఉంటారు అలా. కారణం, వారు ఆత్మలాభం కోసం ధ్యానం చెయ్యలేదు. ఎంతసేపు కోరికలు, సంకల్పాల పైన. ఆత్మమైన నువ్వు వచ్చింది దేనికి? దేహ లాభాల కోసమా? ఆత్మ ఉన్నతి కోసమా? ఎంతసేపు దేహ లాభాల కోసం ధ్యానం చేస్తే ఆత్మ ఉన్నత లోకాలకు ఎలా వెళ్తుంది? జనాలోకం ఎలా దాటుతుంది? ఎంతసేపు దేహం కోసమే కింద మీద పడుతూ ఉంటే ఆత్మ ఉన్నత లోకాలకు ఎలా వెళ్తుంది? అసలు ఆత్మ గురించి నువ్వు ఏం చేశావు అన్నది ఆలోచించవే. ఎంతసేపు దేహమైన ఆత్మ గురించి పట్టించుకోండి. కొంతమంది మాస్టర్లు కూడా ఏమంటారంటే ధ్యానంలోకి రాగానే వాళ్ళకు రోగాలు తగ్గకుండా ఈ ఆత్మ గురించి ఏం ఆలోచిస్తారు, అయినా ధ్యానంలో ఎలా కూర్చోగలుగుతారు అని అంటారు. భూమి మీద ఉన్న మానవులందరూ రోగాలతో ధ్యానం చేయకుండా చేయలేని స్థితిలో ఉన్నారా అని అంటున్నాడు అనమాట ఇక్కడ మనకు మాస్టరు. ధ్యానంలోకి వచ్చి ఏడాదైనా 3 ఏళ్ళైనా ఇంకా దేహ రోగాల గురించి కూర్చుంటే ఆత్మ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? ఆత్మజ్ఞానం ఎప్పుడు సంపాదించుకుంటావు? అసలు ఆత్మ అయిన మీరు భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు అంటున్నాడు అనమాట. శాస్త్రాల్లో ఒక వాక్యం ఉంది. ఏమిటంటే, కామి కాని వాడు మోక్షకామి కాలేడు. కామి అంటే కామము, కామం అంటే కోరిక. ఏ కోరిక ఏ కోరిక లేనివాడే, అంటే నేను మోక్షం పొందాలనే కోరిక, ఆ కోరిక లేనివాడే మోక్షాన్ని పొందుతాడు. కనీసం మోక్షాన్ని పొందాలనే కోరిక కూడా ఉండొద్దంట. తీవ్రమైన కోరిక, ఆసక్తి, అది పొందాలంటే ఏం చేయాలంటే తీవ్రమైన కోరిక, ఆసక్తి అనేది ఉండాలి. పట్టుదల ఉన్నవాడే దాన్ని సాధించగలడు. పత్రికారు చెప్తారు, యద్భావం తద్భవతి అని. నీ భావం ఎలా ఉంటే నువ్వు అదే సాధిస్తావని చెప్తారంట ఆయన. పిఎంసిలో పత్రికారు యూత్ ఫర్ ట్రూత్ అని యువకులతో ఇంటర్వ్యూలు చేశారు. దాంట్లో ఒకళ్ళు ఏమని అడిగారంటే, మీ స్థాయికి మేము రావాలంటే ఎన్ని జన్మలు తీసుకోవాలి, లేక ఒక జన్మలోనే సాధించవచ్చా అని అడిగారు. అప్పుడు పత్రికారు, నువ్వు చేసే కృషిని బట్టే అది ఆధారపడుతుంది అని అంటారనమాట. నేను 50,000 పుస్తకాలు చదివాను,
లక్షల మందికి ధ్యానం చెప్పాను. మరి మీరు ఎంతమందికి చెప్పారో చూసుకోండి అని అతనితో అంటాడనమాట. ధ్యానంతో పాటు ధ్యానమే కాదు, ధ్యానంతో పాటు మనము ఆహార నియమాలు కూడా పాటించాలి గట్టిగా. నిస్వార్థంగా లోకులకు సేవ చేయాలి. అక్కడ ఏ రకమైన స్వార్థం కూడా ఉండదు మనకు. ఎవడు జనాలోకం దాటగలడు అంటే ఒక గాంధీ గారిలాగా, మదర్ తెరిస్సా లాగా తమ స్వార్థాన్ని వదులుకొని తమ కోసం కాకుండా పరుల కోసమే, లోకం కోసమే జీవించి తమ జీవితం అంతా ఇతరుల కోసం అంకితం చేసిన వారు మహాలోకానికి చేరుకుంటారు. ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం ఇది మహాత్ములు వెళ్తారని. మనసుని మహాపరిశుద్ధం చేసుకున్న వారు నిర్గుణానికి చాలా దరిదాపుల్లో ఉన్నట్టు లెక్క. అప్పుడు వారు మనసు యొక్క ప్రభావము పూర్తిగా కోల్పోతుంది. వారి మనసు యొక్క ప్రభావం అనేది పూర్తిగా కోల్పోతుంది, అంటే ప్రాముఖ్యం అనేది కోల్పోతుంది. మనకి రామాయణంలో ఆంజనేయ స్వామిని ఎగ్జాంపుల్గా చెప్తారు కదా. ఆ స్థాయికి ఎదిగిన వారికి సిద్ధులు, శక్తులు వస్తాయి, మరెన్నో లాభాలు కూడా కలుగుతాయి. ఆంజనేయ స్వామికి ఎన్నో సిద్ధులు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు కదా. అలా అటువంటి వారికి మూడో కన్ను వస్తుంది. మూడో కన్ను కూడా ఇక్కడ మనకు ఎలాంటి వాళ్ళకు వస్తుంది అనేది మనము తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఇటువంటివన్నీ ఈ స్థాయిలో వస్తాయి, అంతేకాని ధ్యానంలో కూర్చోగానే రావు. చూడండి, ఆంజనేయ స్వామి 2వ సంవత్సరం నుంచే ఆయన ధ్యాన సాధన చేశాడు. అలాంటి వారికి ధ్యానం తప్ప ఇంకో గొడవ అనేది ఉండదు. అలాంటి వారు అంతులేని తపనతో చేస్తూ ఉంటారు. దీన్నే తపస్సు అంటారు. ఎవరైతే ఈ రకమైన సాధన అంటే తపస్సు చేస్తారో వారికి కోరికలు అనేవి ఉండవు. ధ్యానం అంటే తపస్సే వాళ్ళ పని. తపనతో తీవ్రమైన సాధన సంవత్సరాల తరబడి వాళ్ళ శరీరం వదిలేదాకా చేసి వదిలేక తపోలోకానికి వెళ్తారనమాట. శుద్ధ సాత్విక స్థితి పరిశుద్ధ స్థితి. వీరు సత్యలోకానికి చేరుకోలేరు, కానీ సత్యలోకం చేరుకోవడానికి చాలా కష్టపడతారు, పట్టుదలగా ధ్యానం చేస్తారు. అందుకే మనకు పత్రిసారు మనకు శ్వాస మీద ధ్యాస ధ్యానం నేర్పించారు కదా, అది మనందరం చేసుకోవాలి. జ్ఞానం సంపాదించాలంటే ఇప్పుడు ఇంకోటి, జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలని తెలుసుకుందాము. ఇప్పుడు కొడుకైనా ఏం చేస్తారంటే కర్మకాండల టైంలో ఇది వినండి. కొడుకైనా కూతురైనా ఒకటే అని తెలుసుకోవాలి. ఎందుచేతనైనా కొడుకు చేసే కర్మకాండల వల్ల చనిపోయిన వారికి ఏ రకమైన ప్రయోజనం ఉండదు. అంటే కొడుకుంటేనే నేను ఇలా ఆ లోకానికి వెళ్తాము అని అనుకుంటారు కదా, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని, ఉన్నామ నరకం నుంచి కాపాడతాడు అని వింటూ ఉంటాం కదా మనం ముందు నుంచి, చిన్నప్పటి నుంచి కూడా. అలా వారు జీవించి ఉన్నప్పుడు వారు స్వయంగా చేసుకునే కర్మల్ని బట్టే వారు వెళ్ళే లోకాలు ఆధారపడతాయని తెలుసుకోవాలి. ఇప్పుడు కొడుకు కర్మకాండలు చేసిందా, కూతురు కర్మకాండలు చేసిందా అని కాదు ఇక్కడ ముఖ్యంగా. వాళ్ళు జీవించి ఉన్నప్పుడు ఏ కర్మలు అయితే చేశారో దాన్ని బట్టే వాళ్ళు ఏ లోకానికి వెళ్తారనేది దానిపైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక్కడ కబీర్ మహాశయుడు ఏం చెప్పారంటే, ఏ చేయి కర్మలు చేస్తుందో ఆ చేయి ఫలితాలను అనుభవిస్తుంది అని చెప్పారు. నారదుడు కూడా వాల్మీకితో చెప్తాడు కదా, ఇది వినే ఉన్నాం కదా మనము. నువ్వు చేసిన పాపాలలో నీ భార్య ఏమన్నా వాట తీసుకుంటుందా అని అడగమంటారు అనమాట నారదుడు వాల్మీకిని. అయితే వాల్మీకి వెళ్ళి అడిగినప్పుడు అతని భార్య ఏమంటుందంటే, నీ పాపాల్లో నాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంది. కొడుకు కూడా అలాగే చెప్తాడు. ఆయన అంటే ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు భర్త అయినా భార్య అయినా వాళ్ళు చేసే పాపాలలో భార్యకు వాటా ఉండదు, అలానే భర్తకు కూడా ఉండదు. వాళ్ళు సంపాదించిన ధనాన్ని మాత్రమే ఉన్నన్ని రోజులు మనము వాడుకుంటాం, తింటాం, అంతే. అందుచేత మనం జీవించి ఉండగానే ఈ శరీరంతో మనం చేసే కృషి వల్ల, మనం చేసే సాధన వల్ల, మనం చేసే సేవల వల్ల మాత్రమే ఏదైనా సాధించవచ్చు. రమణ మహర్షిని చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన జన్మ తీసుకొని ఆయన జీవితంలో ఎంత సాధించాడు. అలాగే ముమ్మడివరం బాలయోగి జన్మ తీసుకొని ఆయన కూడా ఎంత సాధించాడని తెలుసుకోవచ్చు. గొప్ప వాళ్ళని ఎవరిని చూసినా చిన్న వయసు నుంచే వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేసి వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు, గొప్ప వాళ్ళు అయ్యారు. అలా గొప్ప లోకాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. దేహాన్ని ధరించిన వాళ్ళము అంటే మనము దేహదారులమే కదా.
దేహం ధరించిన ఆత్మలం మనం. కానీ ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తామంటే దేహానికి ప్రాముఖ్యం ఇస్తాం. చాలా మంది చాలా మంది ఏమనుకుంటారంటే మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేశాము అనుకుంటారు. నిజంగా వీళ్ళు చేసింది అక్షరాభ్యాసం కాదు, క్షరాభ్యాసం. వీరు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆత్మ, అంటే అక్షర విద్య అంటే నశింపులేని నశింపలేనిది, ఆత్మకు సంబంధించింది. క్షర విద్య అంటే నశించిపోయేది. అంటే ఇక్కడ మనం చేసేది క్షర విద్య అంటున్నారు. ఆత్మకు సంబంధించిన విద్య నేర్పినట్లయితే గనక దాన్ని అక్షర విద్య, అక్షరాభ్యాసము అంటున్నారు. నిజంగా ఎవరైతే చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆత్మజ్ఞానాన్ని నేర్పుతూ ధ్యానం చేపిస్తారో ఆ పిల్లలు అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఊరికే 4 అక్షరాలు రాసినంత మాత్రాన అది అక్షరాభ్యాసము కాదు. ఎవరెంత జ్ఞానం సంపాదించుకుంటారో అంత గొప్ప వాళ్ళ కింద లెక్క. చనిపోయిన తర్వాత అజ్ఞానంలో ఉన్న వాళ్ళు సహాయకులు. ఇంతకు ముందు మనం ఫస్ట్ స్టార్టింగ్ లో తెలుసుకున్నాం కదా. చనిపోయిన వాళ్ళు అజ్ఞానంలో ఉన్న వాళ్ళు సహాయకులు వచ్చిన వారి మాట వినకుండా భూమి మీదే ఉండిపోయి ఎన్నో జన్మలు వాళ్ళు ఇక్కడే వృధా చేసుకుంటారు, ప్రేతాత్మలుగా మారిపోతారని కూడా మనం తెలుసుకున్నాం. అలా ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ వారు ఆ అంటే పైలోకాలకు వెళ్ళారనేది చెప్తున్నారు అంతే. ఎవరైనా సరే మానవ జన్మ తీసుకున్నాక ముందు చాలా జన్మలు నేర్చుకుంటారు. తర్వాత జన్మలలో నేను చెప్తాను కదా, 300-300 జన్మల దాకా వింటూ ఉంటారు. 300-300 జన్మలు వింటూ తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనమంతా కూడా నేర్పే స్థాయికి వచ్చాము. అందుకే ఇక్కడ మాస్టర్ ఏమంటున్నారంటే, అందుకే నేను అందరినీ క్లాసులు చెప్పమంటాను. అలా చెప్పగలిగితే నీకు ప్రమోషన్ వచ్చినట్టే. మీరు నేర్చుకునే స్థాయి నుంచి నేర్పే స్థాయికి ఎదగాలి అనుకుంటే మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు జ్ఞానబోధలోకి వస్తారో పైలోకాలకు వెళ్ళడానికి కావలసిన అర్హత సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. పూర్తి అర్హత అని నేను చెప్పలేను. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అలా బోధించినా కూడా పూర్తి అర్హత వచ్చిందనేది మాత్రము నేను చెప్పలేను, కానీ మొత్తం మీద అర్హత సంపాదించినట్టే అంటున్నాను. అందుకే పత్రికారు ధ్యానాన్ని అందరికీ నేర్పండి ఆయన అంటారు కదా. ఆయన చెప్పేది నేను చెప్తున్నాను. నేర్చుకోవటమే కాదు, నేర్పే స్థాయికి వెళ్ళాలి. నేర్పటం అన్నది పైలోక స్థాయిలో, ఇప్పుడు పైన 3 లోకాల వాళ్ళు వచ్చి నేర్పుతారని చెప్తాం కదా. పైలోక స్థాయిలో ఉండేటటువంటి వారి యొక్క లక్షణము నేర్పే లక్షణం, కింద 3 లోకాల్లో ఉండేవారిది వినే లక్షణం. అందుకే మనది కూడా నేర్పించే లక్షణం అయి ఉండాలి, నేర్చుకునే లక్షణం కాదు అంటున్నారనమాట. నేను కూడా మొదట్లో పత్రికారు అలా అన్నారేమిటి, చెప్పడంలో ఇంత గొప్పతనం ఉందా, తర్వాత నాకు అర్థమైంది. ఉందా అనుకున్నాడు అనమాట ఆయన. తర్వాత అర్థమైంది. ఆయన ఏమంటున్నారంటే పత్రిసారి ఏమంటారు, పంచితే పెంచబడుతుంది అంటారు కదా. అలా ధనాన్ని పెంచితే ధనం కూడా పెంచబడుతుంది, జ్ఞానాన్ని పెంచితే జ్ఞానం కూడా పెంచబడుతుంది అనమాట. జ్ఞానం కొంచెమే పెంచడం అనుకోండి, కొంచెమే పెంచబడుతుంది. పరిశుద్ధత స్థితిలోకి వెళ్ళిన వాడు మహాలోకానికి చేరుకుంటాడు. పరిశుద్ధత సాధించిన వాడు తపోలోకానికి చేరుకుంటాడు. మరి మనసు శూన్యం చేసుకున్నవాడు అంటే నిర్గుణ స్థితిలోకి వెళ్ళి వాడు సత్యలోకానికి చేరుకుంటాడు. అంటే ఈ 3 గుణాలు అధిగమించాలని మనకి ఇక్కడ కూడా అర్థమవుతుంది అనమాట. ఈ విషయమే భగవద్గీతలో కూడా చెప్పబడింది. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జన నిర్ద్వంద్వో నిత్య సత్యార్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. భగవద్గీతలో 2వ అధ్యాయం 45 శ్లోకము. ఓ అర్జున, వేదాలు త్రిగుణాత్మకరమైన సంసార విషయాలను తెలుపుతున్నాయి. నువ్వు త్రిగుణాలను వదిలిన వాడవు, ద్వంద్వాలు లేని వాడవు, నిరంతరం శుద్ధ సత్యాన్ని ఆశ్రయించిన వాడవు గాను యోగక్షేమాలు దృష్టి లేని వాడవి, ఆత్మజ్ఞానివి కమ్ము అని చెప్తున్నాడు అనమాట తనకి. ఆంజనేయ స్వామికి కూడా పూర్ణ జ్ఞానము లేదు. మొదట్లో శ్రీరాముల వారికి ఉన్నంత జ్ఞానము లేదు. ఆయన మంచి తపస్సు చేశాడు, కానీ
అంత అంత జ్ఞానవంతుడు కాలేదనమాట. ఆంజనేయ స్వామి శ్రీరాముని ఆశ్రయించిన తర్వాతే జ్ఞానాన్ని పొందగలిగాడు ఆయన. మరణించిన తర్వాతే ఈ మూడు లోకాల ఈ ఈ మూడు గుణాలలో ఉన్నవారు జనాలోకం కిందే ఉంటారు. గుణాలు దాటితేనే జనాలోకం అనేది దాటుతాము. పత్రి గారు చెప్పిన విషయాలు గొప్పవారు గొప్పవారు చెప్పిన విషయాలు భగవద్గీతలో కూడా ఇవి చెప్పబడ్డాయి. కింది లోకాల్లో ఉండే వాళ్ళు త్రిగుణాలలో ఉంటారు. భూమి మీద పూజలు చేస్తూ ఉంటారు, ఆరాధనలు చేస్తూ ఉంటారు, భక్తులమని చెప్పుకుంటారు. ఆయనే భగవంతుడు ఏమన్నాడంటే, నన్ను ఆరాధించే వాళ్ళలో 4 రకాల భక్తులు ఉన్నారు. ఆర్ధులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. వీళ్ళందరిలో జ్ఞాని నాకు ఇష్టడని చెప్తున్నాడు. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 17వ శ్లోకం 18వ శ్లోకం ఉంది. అది మనం చూస్తే గనక శ్లోకాలను బట్టి మనము తెలుసుకోవచ్చు. అటువంటి వాళ్ళే పైలోకాలకు అర్హత సంపాదిస్తారు, జనలోకం దాటి వెళ్తారు. అటువంటి జ్ఞానమే మనకు పత్రి గారు మనకు బోధించాడు. అదే ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఊర్ధ్వలోకాలు చేరుకోవాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. పత్రి గారు పరిచయం అయిన తర్వాత మాస్టర్ ఏమంటున్నారంటే, పత్రి గారు పరిచయం అయిన తర్వాత నేను దేహం కాదు, నేను ఆత్మను అనే విషయాన్ని తెలుసుకున్నాను. భూమి మీద పొందే లాభాలు ఏవి శాశ్వతం కాదు అని తెలుసుకున్నాను. ఆత్మ లాభానికే ప్రాముఖ్యం ఇస్తున్నాను, ఆత్మ లాభానికే కృషి చేస్తున్నాను. మీరు జ్ఞానం కోసం ధ్యానం చేస్తే మీరు కోరుకునే లాభాలు ఆటోమేటిక్గా వస్తాయి. అంటే కోరికలు ఏం పెట్టుకుని ధ్యానం చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ సారు. చిన్న 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 లాభాలు అన్నవి పెద్ద విశేషమేమి కావు. అవేమి మీరు కోరనక్కర్లేదు, అడగనక్కర్లేదు, వాటి కోసం చూడనక్కర్లేదు. అందుచేత వాటి కోసం మనము ఆందోళన పడనక్కర్లేదు అని ఆయన అర్థం చేసుకున్నాడు. పత్రి గారు చెప్తారు కదా, దేని మీద మీరు శ్రద్ధ పెడితే అదే మనము సాధిస్తాం. అంటే ఇప్పుడు సంగీతం మీద శ్రద్ధ పెడితే మనము సంగీత విద్వాంసులు అవుతాము. అదే రాజకీయాల్లో కూడా అలాగే రాజకీయం మీద దృష్టి పెడితే రాజకీయ నాయకుడు అయిపోతాం. అలా ధ్యానం చేస్తున్న వారు జ్ఞానం సంపాదించుకోవడానికే ప్రయత్నం చేయాలి. మీ ప్రవర్తన మారితేనే జ్ఞాని అయినట్టు లెక్క. అప్పుడే మీరు భగవానుడికి ఇష్టలు అవుతారు. ఇందాక చెప్పుకున్నాం కదా, భగవంతుడికి ఇష్టలు అవుతాం. అందుకే అప్పుడే జనాలోకాన్ని మనము దాటుతాం. పత్రి గారు ఏమని చెప్తారంటే, కష్టాలు, నష్టాలు, అవమానాలు అన్నవి ఆధ్యాత్మిక ప్రగతికి అంటే ఆత్మ ప్రగతికి సోపానాలు అన్నారు. ఇంకా అవి మీ ఆత్మ ఎదుగుదలకు తోడ్పడతాయి తప్ప అవేమీ మీకు ఇబ్బందులు కలిగించేవి కావు. అంటే టెస్ట్ లాగా తీసుకోవాలండి. మనకు నిజ జీవితంలో కూడా మనకు ధ్యానం చేయడానికి, క్లాస్కు రావడానికి కొన్ని కుదరవు కదా, అది టెస్ట్ లాగా తీసుకోవాలి. ఒకవేళ మనకి ఏ కష్టాలు లేదంటే నిజంగా కూడా మనం ధ్యానంలోకి వచ్చి ఇంత చక్కటి ధ్యానం చేసి ఇంత చక్కటి జ్ఞానాన్ని పొందుతామా చెప్పండి? జ్ఞానాన్ని తెలుసుకోలేం కదా. కాబట్టి అవన్నీ కూడా మన ఎదుగుదల కోసమే. మనం ధ్యాన సాధన చేస్తున్నాము. ధ్యానం చేయడం కూడా చాలా కష్టమే. ఊరికే చెప్పుకున్నంత తేలికేం కాదు. ఊరికే అనడానికి చాలా ఈజీ ఉంటుంది. సోఫాలో కూర్చోండి, ఇట్లా మేము చెప్తూ ఉంటాం కదా, చేతులు కట్టేయండి, కాళ్ళు అంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా తిప్పలే. ఇవన్నీ కూడా ఈజీయే అంటున్నాడు. ఇవన్నీ ఈజీ కానీ 2 గంటలు అనుకుంటే ఇప్పుడు కూర్చోమంటాం కదా, 2 గంటలు కళ్ళు మూసుకొని కూర్చోండి అని అన్నప్పుడు ఆ 2 గంటలు అయ్యాక, అంటే ఆ తర్వాత 2 గంటలు అయ్యాక కళ్ళు తెరవాలి కదా. ఈ లోపల ఇబ్బంది రావచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కళ్ళు తెరవకూడదు. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు. శ్రీకృష్ణ వారు ఏం చెప్తారంటే, మనకు ఓర్పు ఉండాలి. వచ్చినంతసేపు కూడా మనకు ఓర్పు అనేది ఉండాలి. పత్రి గారు మనకి ఏం చెప్తారు? సహనం. బాబా గారు షిరిడి సాయిబాబా ఏం చెప్తారు మనకు? సబూరి అంటారనమాట ఆయన. అంతేగాని ఏదో ఒక ఆలోచన రాగానే, ఏదైనా కొంచెం ఇబ్బంది అనిపించగానే లేచిపోవడం కాదు. కష్టమైన కూర్చోవాలి. ఎందుకంటే ఆ భగవానుడు ఇష్టపడే లక్షణాలలో సహనం కూడా ఒకటి కాబట్టి మనం కూర్చోవాలి. అందుకే
పత్రి గారు సహనమే ప్రగతి అన్నారు. ఆయన జ్ఞాన నవరత్నాలలో ఎవరైతే సహనం చూపిస్తాడో వాడే జీవితంలో ప్రగతి సాధిస్తాడు అని అన్నారు. ఆత్మ ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం ధ్యానం చేయడం. అందులోనూ సహనం ఉంటేనే ఆ ప్రగతి ఉంటుంది. అందుచేత ఉన్నత లోకాలు చేరుకోవాలంటే మనకు సహనం కూడా ఇక్కడ చాలా అవసరం అనేది తెలుస్తుంది. సామాన్యులు జనాలోకం కింద లోకాలకే వెళ్తారు. కానీ మహాత్ములు, జ్ఞానులు, యోగులు, తపస్సంపన్నులు లాంటి వాళ్ళు జనాలోకం దాటగలుగుతారు. జనాలోకం యొక్క ప్రాముఖ్యం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. పత్రి గారు ఏమంటారంటే పూర్ణాత్మలు కానీ మూలాత్మలు కానీ తనలోంచి అంశాలని సృష్టించారు. అదే పూర్ణాత్మ నుంచే మనం వస్తామంటారు చూడండి. పూర్ణాత్మ నుంచి మనల్ని అంశాత్మలుగా సృష్టిస్తారు వాళ్ళు. అంశాత్మల్ని సృష్టి చేసి వారికి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. అంటే ఏదో ఇప్పుడు అంశాత్మల్ని సృష్టించగానే ఇంకా వెళ్ళండి మీరు భూమి మీద ఇలా జీవించండి అని కాదు వాళ్ళు పంపడము. మనకు కొంత ట్రైనింగ్ అక్కడ కూడా వాళ్ళు ఇస్తారనమాట. అలా అపారమైన మీరు కూడా అపారమైన జ్ఞాన సంపన్నులై నా స్థాయికి ఎదిగి నేను ఉండే సత్యలోకానికి మీరు చేరుకుంటే మీకు భూమి మీద ఎటువంటి జన్మలు ఉండవు. కానీ సత్యలోకానికి చేరుకునేదాకా ఏ లోకానికి మీరు వెళ్ళినా మళ్ళీ 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 జన్మ తీసుకోవాల్సింది. సత్యలోకం ఒక్కటే మనము మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిగిలిన 6 లోకాలు ఏ లోకాలకి వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ మనము జన్మ తీసుకోవాల్సిందే అని చెప్తున్నారు. అంటే ఆ అంశాత్మని కూడా నువ్వు నా స్థాయికి రావాలి అన్ని నేర్చుకొని అని చెప్తున్నారు. ఆ బ్రహ్మ భువనో లోక పునరావర్తినోర్జున మూపేత్య తు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. భగవద్గీతలో 8వ అధ్యాయము 16వ శ్లోకం. ఓ అర్జున, ఆ బ్రహ్మలోకాల లాంటి లోకాలకు చేరుకున్న మరలా జన్మ తీసుకోవాల్సిందే. కానీ నేను ఉండేటటువంటి లోకానికి అంటే సత్యలోకానికి చేరుకుంటే మరలా పునర్జన్మ ఉండదు. అంటే భూమి మీద తిరిగి జన్మించవలసిన పని ఉండదు అని శ్రీకృష్ణ భగవానులు చెప్పినటువంటి విషయం ఎన్నోసార్లు మనము చెప్పుకున్నాము. అందరి పూర్ణాత్మ మొదట అంశాత్మని సృష్టి చేసి లక్ష్యాన్ని నిర్దేశించి వాళ్ళని జనాలోకంలో ప్రవేశపెడుతుంది. అంశాత్మకు అది ప్రారంభ జన్మ కాబట్టి ఇక్కడ మనం ట్రైనింగ్ ఇస్తారని చెప్పుకున్నాం కదా, అది చెప్తున్నారు. మొదట జన్మ భూమి మీద ప్రారంభం అవుతుంది. అలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకుంటారు. మొదట్లో కొన్నాళ్ళు అవన్నీ గుర్తుంటాయి. ఇది ఎంత గుర్తుంచుకోండి, నేను కూడా చెప్పాను. తర్వాత ఏది గుర్తుండదు, మళ్ళీ మర్చిపోతారు. వారి మీద చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం ఉంటుంది. 7-8 సంవత్సరాల వరకు కూడా పిల్లలు తల్లిదండ్రులు ఎలా చెప్తే అంటే మొత్తం తల్లిదండ్రుల ప్రభావం వాళ్ళపైన ఉంటుంది. తల్లిదండ్రులు ఎలా చెప్తే అలా వింటారు కదా. తర్వాత ఏమో అంటే చుట్టూ ఉన్న పరిసరాలు వాటి అంటే అవన్నీ కూడా వీళ్ళ మీద, ఆ వాతావరణం అవన్నీ వీళ్ళ మీద పడతాయి అన్నమాట. ఆ ఎన్విరాన్మెంట్ని బట్టి వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. ప్రారంభ జన్మలో ఏముంటాయంటే వాళ్ళు తెచ్చుకున్న కర్మలు ఏమీ ఉండవు. అసలు కష్టాలు కూడా ఏమీ ఉండవు. వీళ్ళకి రాను రాను ఏమవుతుందంటే అహంకారము ఎక్కువయ్యి తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పాపాలు కొన్ని రకాల పాపకర్మలన్నీ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. వాడు చేసిన కర్మలన్నీ వాడి ఖాతాలో జమ అవుతూ ఆ జన్మలో కొన్ని అనుభవిస్తాడు. మిగిలినవి శరీరం వదిలాక వాడి అకౌంట్లో అంటే సంచితంలో పడతాయి. వీటిని ఏమంటారంటే మామూలుగా ఇందులో లేదు కానీ సంచిత కర్మలు అంటారు. అలా చనిపోయిన తర్వాత శవం వదిలి పైకి వెళ్ళిపోతాడు. మరలా జన్మ తీసుకున్నప్పుడు వాని సంచిత కర్మల్లో కొన్ని తీసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తాడు. మళ్ళీ మామూలే. ఆ కర్మలు అనుభవిస్తూ మళ్ళీ చేస్తూ కర్మలు పెంచుకుంటూ జన్మలు పెంచుకుంటాడు. అలా జన్మలు పెరుగుతూ జీవిత ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి సంచిలో పడుతూనే ఉంటాయి ప్రతి జన్మలో మన కర్మలు. 300 జన్మలు 350 జన్మల దాకా కూడా అలా. అంతకుముందు జన్మలలో వీడికి ఏ గురువు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. కానీ ఆ స్థాయికి వచ్చే వరకు
అంటే 250 నుంచి 300 జన్మలు అని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఆ దాటేసరికి ఏం చేస్తారంటే ఒక గురువుని వెతుక్కుంటారు. వారికి నచ్చిన గురువు పరిచయం అయితే మెల్లమెల్లగా వాళ్ళు చెప్పే సందేశాలు వింటూ తన ప్రవర్తన మార్చుకుంటూ ఉంటాడు. మెల్లిమెల్లిగా సాత్విక గుణంలోకి వస్తాడనమాట. మెల్లిగా అంటే తమో గుణము, రజోగుణం దాటి సాత్విక గుణంలోకి వచ్చి అప్పుడు ఒక గురువుని వెతుక్కుంటూ వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటూ తన ప్రవర్తన మార్చుకుంటూ మెల్లమెల్లగా సాత్విక గుణంలోకి వస్తారు ప్రతి మనిషి కూడా. అలా వీలైనంత తొందరగా మన జీవిత లక్ష్యమైనటువంటి ఆ పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకొని మన గమ్యమైనటువంటి సత్యలోకం చేరుకునే దిశగా మనము కృషి చేయాలి. జనాలోకం దాటిన వాళ్ళు బాగా కృషి చేస్తారు. ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని పెంచుకొని గొప్ప సేవలు చేసి జనాలోకం దాటి వెళ్తారు. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, జనాలోకం దాటిన వాళ్ళు జనాలోకం వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకసారి జనాలోకం దాటితే మళ్ళీ జనాలోకం అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుచేత ఎవరైనా సరే జనాలోకం దాటి ఉన్న ఆ గొప్ప లోకాలు చేరుకునే ప్రయత్నం చేయాలి. సాధన ఇంకా తీవ్రంగా చేస్తూ ఓ ఆంజనేయ స్వామిలాగా, ముమ్మడవరం చివటం అమ్మలాగా, అవధూతల్లాగా జన్మంతా సాధన తప్ప వాళ్ళకు జన్మంతా సాధన తప్ప ఇంకేమీ లేదు. అలా సాధన చేస్తూ మెల్లమెల్లగా సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. చివరకు సత్య సాయిబాబా, షిరిడి బాబా, వివేకానంద, రమణ మహర్షి లాగా సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకొని సత్యలోకానికి చేరుకుంటారు. అక్కడితో వాళ్ళ యొక్క రాకపోకలు ఆగిపోతాయి భూమి మీదకి. ఇవన్నీ అర్థమైతే ఎవరికైనా దృష్టి దాని మీదే ఉంటుంది. ఇది అర్థం కాకపోతే వేరే దృష్టి ఉంటుంది. వేరే వేరే పనులు చేస్తారనమాట. సంసారంలో ఉన్న వాళ్ళకి పిల్లలు, కుటుంబ బాధ్యతలు తప్పవు. ఇది సృష్టి ధర్మం. ఇది వినండి. అందుకే పత్రిజీ సంసారంలోనే నిర్వాణం అన్నారు. సృష్టి సాగడానికి మన తల్లిదండ్రులు ఏం చేస్తారు? మనకు జన్మ ఇచ్చి మనల్ని పెంచి పోషించి ఇంత వాళ్ళని చేసి మనకు లైఫ్ ఇస్తారు కదా. మనం కూడా మన పిల్లలని అలాగే చేయాలి. సృష్టి ధర్మం అనేది నిర్వర్తించాలి. వాళ్ళకు ఉద్యోగం సంపాదించుకొని పిల్లల్ని ఉద్యోగం సంపాదించుకొని వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయే వరకు మనము పట్టుకొని ఉండాలి. అంటే అప్పటిదాకా చూసుకుంటూ ఇప్పుడు కుటుంబ ధర్మాన్ని మనము నిర్వర్తించాలి. నీ ప్రణాళిక ప్రకారము నువ్వు జీవిస్తే ఇంతకన్నా కావాల్సింది ఏముంది అంటే, పాత్రి గారు లాంటి గురువు దొరికితే మన ప్రణాళిక కంటే కూడా మించి మనము చేరుకోగలుగుతాం. అందుచేత మనం ఏ దశలో ఉన్నా, యవ్వనంలో, కౌమారంలో మన లక్ష్యాన్ని తెలుసుకొని దాన్ని సాధించే కృషి మనము చేయాలి. ఎన్నో ఇబ్బందులు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇబ్బందులు, అవరోధాలు ఎన్ని వచ్చినా వాటిని దాటితే మన దీక్ష, పట్టుదల, మన లక్ష్యం మనదే. అవన్నీ దాటుతూ మన లక్ష్యం మీదనే ఉండాలి మనం ఎంతసేపటికి. ఇక్కడ స్త్రీయా, పురుషుడా, ధనవంతుడా అనేది ఏమీ లేదు. అవన్నీ మనకు అవసరం లేదు. అవన్నీ శాశ్వతంగా ఉండేవి కావు. ఎవరైనా ఆత్మలే అని మర్చిపోకూడదు. ఇప్పుడు రమణ మహర్షి నాలో ఉన్నది ఆత్మే, పక్క వాళ్ళు చీమలో ఉన్నది కూడా ఆత్మే అని తెలుసుకుంటాడు కదా. ఆ స్థాయికి చేరుకోవాలంటున్నారు అనమాట. అందుకే పత్రి గారు ఏమంటారంటే, పక్క వాళ్ళ మీద దృష్టి వద్దు అంటారు. నీ గురించి నువ్వు చూసుకో, పక్క వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? భగవంతుని సృష్టిలో కోరవలసిన పని ఏదైనా భగవంతుని సృష్టిలో మనము కోరవలసిన పని లేదు. చేయవలసింది చేస్తే ఖచ్చితంగా పొందవలసింది పొందుతాం. అందుకే కోరడం మీద కాదు, చేసే దాని మీద దృష్టి పెట్టాలి అంటారు పత్రి గారు. ఆయన ఏమంటారంటే, ప్రారంభ జన్మల్లో కోరింది రాదు. నువ్వు కోరకపోయినా గత జన్మల్లో నువ్వు దానాలు చేసి ఉంటే ధనం పొందే అర్హత సంపాదించుకుంటావు. నువ్వు చేసిన దాన్ని బట్టే లక్షాధికారి అవ్వాలా, అపర కోటీశ్వరుడు అవ్వాలా అన్నది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ముఖేష్ అంబానీకి మనవడు పుట్టాడు అనుకోండి. నిజంగా తనైతే అసలు పుట్టుకతోటే కదా అపర కోటీశ్వరుడు. తను ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకనే అర్హతని బట్టి ఆ కుటుంబంలో జన్మ తీసుకోగలుగుతారనమాట. అప్పుడు అన్నింట్లో దెబ్బలు తగులుతాయి, అన్నింట్లో నష్టమే వస్తుంది. అంటే ప్రారంభ దశలో
మన మనకు ఇలాంటి టైంలో మనకు పత్రిసారి పరిచయం అయ్యారు కదా! ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి, మనకు అలాంటి వాటి మీద అన్నిటి మీద కూడా మెల్లమెల్లగా కోరికలు తగ్గిపోతాయి. మనం చేస్తే సాధన చేస్తే అదే వస్తుంది అని తెలుసుకుంటాం కాబట్టి, మనము వాటి వెనకాల పరిగెత్తాల్సిన అవసరము ఏం లేదు. అప్పుడు అన్నింట్లో దెబ్బలు తగులుతాయి కానీ, మనము బయటపడతామనమాట. అలాగే చివరి జన్మల్లో జన్మల్లోకి వచ్చేసరికి పత్రి గారు ఏదైనా లోక కళ్యాణానికి అవసరమో అవన్నీ నీవు సమకూర్చుకోగలుగుతావు. ఇప్పుడు పత్రి గారు ఈ స్థాయిలో ఉన్నారు. మనము ఈ జ్ఞానం అందరికీ అందించాలి. అంటే పెద్ద పెద్ద సెంటర్‌లు కావాలి. బెంగుళూరు, కర్తాలు, అలాగే పేరవరం, ప్రకృతి వ్యాలీ. అంటే సారు ఏమి అంటే ఆయన సృష్టి చేసుకున్నాడో అవన్నీ కూడా జరిగిపోయాయి గదా! అలా. అంటే మనం గూడా కోరవలసిన అవసరం లేదు. మనం లోక కళ్యాణ కారణమైన పనులు మొత్తము వాటంతట అవే జరిగిపోతాయని ఇక్కడ తెలుస్తుందనమాట. అందుచేత ఏ స్థాయిలో కోరింది రాదు అని మనము తెలుసుకోవాలి. ఇదే శ్రీకృష్ణ వారు గూడా చెప్పింది. అందుచేత ఇలాంటి గుణాలు మనకి ఉన్నప్పుడు ఖచ్చితంగా జనాలోకం దాటి పైన ఉన్నటువంటి గొప్ప లోకాలు చేరుకుంటాం. ఎవరైనా ఖచ్చితంగా సత్యలోకం చేరాలంటే ఏం చేయాలో కొంతగా తెలుసుకుందాము. ఒక 5 మినిట్స్. ఎవరైనా ఖచ్చితంగా ఆ లోకాలు చేరుకోవాలంటే ఈ విషయమే భగవద్గీతలో చెప్పబడింది. అబ్రహ్మ భువనో లోకః పునరావర్తినో అర్జున ముముపేత్య తు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోకాలు లాంటి లోకాలకు చేరుకున్నా మరలా జన్మ తీసుకోవాల్సిందే కానీ నేను అనేటువంటి లోకానికి సత్యలోకానికి చేరుకుంటే మరలా పునర్జన్మ అనేది ఉండదు అని ఇంతకు ముందు కూడా ఇప్పుడు మీ శ్లోకం విన్నాం కదా. అలా జనాలోకం దాటితే వాళ్ళంతటా వాళ్ళే ఏది చెయ్యాలో అదే చేస్తారు. వారికి అది పెద్ద లెక్కేమి కాదు. ఎందుచేతనంటే ఆత్మలమైన మనము స్థూల శరీరంతో భూలోకంలో ఉంటాము. ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ప్రాణమయ శరీరము 3 రోజు వదులుతామనేది. అలా మహాకారణ శరీరం గొప్ప సేవలు చేసే మహాత్ములు తీసుకొని మహాకారణ లోకానికి చేరుకుంటారు. అలాగే భూమి మీద తపస్సు చేసేవారు అంటే కోరికల సంకల్పాలు లేకుండా ధ్యానం చేసేవారు విశ్వమయ శరీరంతో తపోలోకం చేరుకుంటారు. అలాగే భూమి మీద సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. నిర్వాణమయ శరీరంతో కూడా సత్యలోకం అనేది చేరుకుంటాము. గాంధీ గారి లాగా, మదర్ తెరిస్సా లాగా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. మహాలోకానికి చేరుకున్న తీవ్రమైన ధ్యాన సాధన చేసి సమస్త జీవరాశి నేనే అని, అంటే సమస్త జీవరాశి నేనే, నేను అవి వేరు కావు అనే ఒకే స్థాయికి చేరుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అలా చేరుకోగలుగుతాము. అక్కడ నుంచి భూమి మీదికి వచ్చి ధ్యాన సాధన ఇంకా తీవ్రతరం చేస్తే సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాము. సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడము అంటే గుర్తుపెట్టుకోండి, భూమి మీద నేను ఆత్మ అన్నట్టుగా జీవించాలి. ఆత్మకు మనము పూర్తి ప్రాముఖ్యము ఇవ్వాలి. అదే గొప్ప వాళ్ళలాగా రమణ మహర్షి, మన వివేకానందులాగా వాళ్ళు చేసే పనులు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు, వాళ్ళ కార్యక్రమాలు అన్నీ ఆత్మకు సంబంధించినవయ్యే ఉంటాయన్నమాట. ఏవి కూడా ప్రపంచకానికి సంబంధించినవి ఉండవు. ఉదాహరణకు మీరు ఒక పెళ్లి వచ్చింది అంటే అదే టైంలో క్లాసు ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సారు భీమవరంలో క్లాసులు నిర్వహిస్తారు కాబట్టి, ఉదాహరణకు మీకు ఒక పెళ్లి వచ్చింది అదే టైంలో భీమవరంలో 3 రోజులు క్లాసు వచ్చింది. సహజంగా ఏం చేస్తారంటే 3 రోజులు క్లాసు ప్రతి నెల పెడుతున్నారు కదా, ఈ పెళ్ళేమో అస్తమానం రాదు కదా అని మీరు పెళ్లికి వెళ్ళారనుకోండి, మీరు దేహానికి ప్రాముఖ్యం ఇచ్చినట్టు. ఒకవేళ మీరు 3 రోజుల క్లాస్కు ప్రాముఖ్యం ఇస్తే మీరు ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చినట్టు. అందరికీ చెప్తున్నాము, దేహానికి 50% అంటే 50% దేహానికి, 50% ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వాలని. అలా జీవిస్తూ మెల్లమెల్లగా ఈ పర్సంటేజ్ అనేది పెంచుకోవాలి. 60% ఆత్మకు, తర్వాత 40% దేహానికి, అలా 70% ఆత్మకు, 30% దేహానికి. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే 80%
ఆత్మకు 20% దేహానికి, అలా 90% ఆత్మకు 10% దేహానికి అన్నట్టుగా మనం మారిపోయి చివరికి పూర్తిగా నేను ఆత్మ అన్నట్టుగా జీవించగలగాలి. అలా మెల్లగా నేను ఆత్మ అన్నది అనుభవంలోకి వస్తుంది. ధ్యాన సాధన తీవ్రంగా కొనసాగిస్తేనే మెల్లగా ఈ సత్యాన్ని అంటే ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుంటే సత్యలోకము చేరుకుంటాం. మేడం మిగతాది రేపు చెప్పుకుందామా మనం? సత్యలోకంలో సగం పాట అయిపోయింది, మిగిలింది రేపు చెప్పుకుందాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇంత ఓపిక విన్నందుకు జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి, మా అవతార్ టీం అందరికీ నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది సబ్జెక్ట్. థ్యాంక్ యూ. ఒకసారి మాస్టర్స్ అందరూ మేడంకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మాస్టర్స్ థ్యాంక్ యూ. ఇంత మంచి జ్ఞానాన్ని మనకు అందించినందుకు థ్యాంక్ యూ మేడం. ఒక 3 minutes మెడిటేషన్ చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే మేడం. మాస్టర్స్ అందరూ వేలలో వేలు పెట్టుకోండి. డౌట్ మేడం. చెప్పండి సార్. ఇప్పుడు జన్మ తీసుకున్నప్పుడు మేడం ఫస్ట్ ఖనిజముగానో, మళ్ళా వృక్షముగానో, జంతువుగానో, నెక్స్ట్ జన్మ అంటూ మనిషి జన్మ మనం ఎత్తుతాం కదా మేడం. ఎత్తినప్పుడు చెడు కర్మలతో మనము ఎందుకు వస్తాము? అవి రావు సార్. మీరు ఇప్పుడు ముందు తెలుసుకున్నారు కదా, అవన్నీ శిలలు, వృక్షాలు ఇవన్నీటి తర్వాతనే మనం మానవ జన్మ తీసుకుంటాము. మానవ జన్మలోనే కూడా మొదటి 100 నుంచి 150 జన్మల వరకు అలాంటివి ఏమి అంటే అప్పుడు కూడా స్టార్టింగ్ జన్మలో అంటే మొదటి జన్మలో ఏం తీసుకోము. అక్కడ మనం చెప్పుకున్నాం కదా, మొదటి జన్మలో ఏ రకమైన పాపాలు అనేవి పైనుంచి తెచ్చుకోము. అక్కడ కూడా మనకి ఏం చేస్తారంటే వాళ్ళు మాస్టర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు పైలోక వాసులు అని చెప్తున్నాం కదా, సత్యలోకంలో తపోలోకంలో వాళ్ళు ఉన్న వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కదా మాస్టర్స్. అప్పుడు మనం మొదటగా ఫస్ట్ మానవ జన్మ తీసుకునేటప్పుడు వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చి పంపిస్తారు, కానీ ఇక్కడికి వచ్చినాక ఆ ట్రైన్ అయింది ఏమి గుర్తుండదు కదా. అప్పుడు నిజంగా మనకు ఏ రకమైన కష్టాలు ఉండవు సార్. మరి మొదటి జన్మలో కష్టాలు ఏమి ఉండవు. కాకపోతే ఇక్కడికి వచ్చినాక కష్టాలు ఏమి ఉండవు. అలా ఏం చేస్తాం, మనము పాపాలు కూడా చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని ఏంటంటే మన బ్యాగులో వేసుకుంటామని చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు. వాటిని మొదట్లో వేసుకునే వాటిని సంచిత కర్మలు అంటారనమాట. ఇప్పుడు మనము ఏం చేసినాము లాస్ట్ జన్మలో అంటే ఈ జన్మలో చేసినవి మనం పైకి వెళ్ళిపోయాము. అప్పుడు ఆకాశిక్ రికార్డ్ రూమ్ లో వెళ్ళి చూసుకున్నాము. వాటిని ఏమంటారంటే ప్రారంధ కర్మలు అంటారు. కానీ ఇప్పుడు మొదటి జన్మ తర్వాత ఆ జన్మలో చేసిన కర్మల్ని ఏం చేస్తామంటే సంచిత కర్మలు అంటారు. ఆ తర్వాత ఇంకా కొన్ని మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చుకుంటాము ఆ సంచిత కర్మలు ఏవైతున్నాయో. అలా జన్మలు పెరుగుతాయి, కర్మలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా మనకు ఇన్ని కర్మలే తీసుకోవాలి అనేది అక్కడ మనకి ఏ రకమైన రూల్ ఉండదు. అక్కడ కూడా మనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మనమే అక్కడ తొందరగా కంప్లీట్ అవ్వాలని ఎక్కువ కర్మలు తెచ్చుకుంటాం. అందుకనే ఎప్పుడైనా మనము వీడు ఎక్కువ పాపాలు అంటే కష్టాలు అనుభవించే వాళ్ళని మనం ఏమనుకుంటాం మామూలుగా, వీడు ఎక్కువ పాపాలు చేసినట్టుండు అందుకే ఎక్కువ కర్మలు అనుభవిస్తున్నాడు అంటే వాళ్ళు ధైర్యం గల సోల్స్ అనమాట. వాళ్ళు నిజంగా వాళ్ళకు మనము అందరం అంటే థ్యాంక్ఫుల్గా ఉండాలి, కానీ ఇంకా వాళ్ళని ఇలాంటి మాటలు అనొద్దు. వాళ్ళ ధైర్యవంతులు అనమాట. అందుకనే ఎక్కువ కర్మలు ఒకేసారి తెచ్చుకోగలుగుతారు. ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని పుణ్యాలు కొన్ని పాపాలు అయితే కొన్ని భోగాలు అనుభవిస్తుంటాం, కొన్ని కష్టాలు అనుభవిస్తుంటాం. అలా అర్థమైందా సార్? కాదు మేడం, ఉత్తమమైన జన్మగానే ఇప్పుడు ఒక మహర్షులుగానే రావచ్చు కదా మేడం ఫస్ట్ జన్మ తీసుకున్నప్పుడు. ఇవన్నీ దాటంది మనము ఇప్పుడు నిర్వాణ స్థితి పొందంది మనము డైరెక్ట్ ఉత్తమమైన జన్మ ఎలా తీసుకొని వస్తాం సార్? ఇప్పుడు ఆఖరికి ఏం చెప్తున్నారో ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళు కూడా తపస్సు చేశారు, వాళ్ళు తపోలోకానికి వెళ్తారు, కానీ మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే అని అంటున్నారు. అందుకే జనాలోకం దాటిన తర్వాత మనకు ఒక విచక్షణ అనేది వస్తుంది. ముందు విచక్షణ లేకుండా ఉంటాము. ఏది అంటే మంచి ఏది, చెడేది, పాపం ఏది, పుణ్యం ఏది అలాంటివి ఏమీ ఆలోచించాము. వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాం. కానీ ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు జనాలోకం దాటిన కానించి మెల్లగా ఏంటంటే మంచి చెడు నేర్చుకొని ఇలా సాధన అనేది కూడా పెంచుకోవాలి. ఎక్కువ దేహానికి ప్రాముఖ్యం ఇవ్వకుండా ఆత్మకే ప్రాముఖ్యం ఇచ్చుకుంటూ
ఇప్పుడు దేహానికి ప్రాముఖ్యం ఇస్తే ఏంటంటే మొత్తము కొన్ని పాపకర్మలు ఇలాంటివి చేస్తాం. అంటే దేహం అంటే మనమే కాదు, మన కుటుంబము, డబ్బు, అన్నిటి మీద ఆశ, కోరికలు ఎక్కువ ఉంటాయి కదా. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏంటంటే ఈ కోరికలు తగ్గిపోయి కంప్లీట్గా మనం నిర్వాణ స్థితిలోకి వెళ్తాం, నిర్గుణలం అవుతాము. అంటే ఏ రకమైన ఆలోచన, కోరిక అనేది ఉండనే ఉండదు మనసుకు సంబంధించింది. 90% ఇప్పుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఇంకా అలాంటివి ఏమీ ఉండవు. అవును మేడం. సరే. రమణ మహర్షి లాగా అలా, థ్యాంక్స్ మేడం. వివేకానందుడు రమణ మహర్షి. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాగా చెప్పారు మేడం. ఓకే సార్. అంటే ఇట్లా జన్మలు మనము మెల్లమెల్లగా ఆ స్థాయికి చేరాలి కానీ మనమే డైరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుల వారు ఉన్నారు, కిందికి వచ్చిన ఆయన చేయాల్సిన స్థితిని బట్టి కొన్ని ఆ రకమైన కర్మలు చేశారు. అంటే స్థితి అంటే అక్కడ చెయ్యాలి, తప్పదు, అది సృష్టిలో ఇది జరిగేదే ఉంది కాబట్టే చేశాడు కానీ ఆయన కర్మలో బ్యాగ్లో వేసుకోవడానికి చెయ్యలేదు. అలాంటి మనము కూడా అలాంటి స్థితికి చేరుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ జన్మలు అనేవి ఏమీ ఉండవు. కాబట్టి మనమే శ్రీకృష్ణులం కాదు కదా భూమి మీదకి వచ్చి ఇలా అవతారం చేయడానికి. అలా ఆయన వాళ్ళకు అలా ఉంటుంది. వాళ్ళు కూడా కొన్ని 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 కష్టాలు అనుభవించారు. అంటే దానికి సంబంధించి సృష్టి చేసిందే తాను కాబట్టి కొన్ని అనుభవించాడు అలా. అంటే అంటే ఇప్పుడు శ్రీకృష్ణ మహాత్ములకి అంటే తనకే తప్పలేదు, మనకు ఎలా ఉంటుంది అలా. ఏదైనా కూడా మనము ఎప్పుడు నిరంతరంగా ఎరుక స్థితిలో ఉండి ఎప్పుడు అంతా అంతా ఆత్మ అంతా అంతా ఒకటే అన్న భావనలోకి రావాలి అలా. సరే, థ్యాంక్స్ మేడం, బాగా చెప్పారు మేడం కర్మల గురించి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఏంటంటే కర్మ అంటే చేపించమంటారా మరి మంచి ధ్యానం? కర్మే అంటారు, చెడు కర్మే అంటారు సార్. కర్మ అంటే ఓన్లీ మంచి చేస్తే, చెడు చేస్తేనే కర్మ అని కాదు. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసినా అది కర్మ అంటే చేయడం అన్నమాట. మంచి చేసినా దాన్ని మంచి కర్మ అనేసి మంచి కర్మ, చెడు కర్మ ఉంటుంది కదా. కర్మ అంటే నువ్వు పని చేయడం అన్నమాట. అందుకని నువ్వు జన్మలు తీసుకున్నప్పుడు మంచి చేసినా మంచి పొందుతావు. నువ్వు ఏదైతే ఇస్తావో అది ఖచ్చితంగా పొందుతావు. మంచి చేసినప్పుడు మంచి వస్తుంది, చెడు చేసినప్పుడు చెడు కూడా మళ్ళీ రిటర్న్ ఇప్పుడు తీసుకుంటావు. తమోగుణం రజోగుణంలో ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం పాపకర్మలే చేస్తామన్నమాట. తర్వాత సాత్విక గుణంలోకి వచ్చేటప్పటికి మనము పుణ్యకర్మలు చేస్తూ ఉంటాము. అలా మెల్లమెల్లగా దాన్నే మనసును శుద్ధం అవుతూ 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 ఇప్పుడు నిర్గుణ స్థితిలోకి వస్తాం అలా మెల్లగా. అంటే ఆత్మ గురించి తెలుసుకొని ఆత్మకు సంబంధించిన అలాంటి పనులే, అలాంటి కర్మలే చేస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా కూడా మనం ఆ స్థితిలోకి వస్తాం అనమాట. అలా అంటే పాపాలైనా పుణ్యాలైనా అంటే అంటే పని అలా. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.